శ్రోతలకు నా హృదయపూర్వక నమస్కారములు. ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞాన చదువు అంటే, ఆధ్యాత్మిక చదువు అంటే మన శరీరానికి, మనసుకి, బుద్ధికి, ప్రాణశక్తికి సంబంధించినటువంటి, అంటే మనకు సంబంధించినటువంటి సంపూర్ణమైనటువంటి జ్ఞానాన్ని తెలుసుకునే ప్రయత్నం ఆధ్యాత్మిక చదువు అంటే. చదువుకుంటున్నాం, తెలుసుకుంటున్నాం. ఆత్మజ్ఞాన చదువు అంటే తెలుసుకున్న దానిని మన అంతరంగములో దానిని సాధన చేసే ప్రయత్నం చేస్తున్నాం. అంటే మన ఆత్మస్వరూపాన్ని మనం అంతరంగంలో భావన చేసుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఈ భావన చేసుకోవడం అనే పదాన్ని ఎందుకు వాడానంటే, నేను అనంత ఆత్మస్వరూపుణ్ణి అని కానీ, లేదా నా మనసు, నా బుద్ధి, నా శరీరము, నాలో ప్రాణశక్తి అనేవి కానీ, ఇవన్నీ ఉన్నవే. ఇందులో లేనిది ఏదీ లేదు. శరీరం మనకు కనపడుతుంది, కనపడుతున్న శరీరాన్ని నేను అనుకుంటూ జీవిస్తున్నాం. అయితే నేను ఈ శరీరం అనుకునే భావన అసలు తప్పు కాదు. ముందు బేసిక్గా తెలుసుకోవాల్సిన పాయింట్ ఇది. రైట్ ఇది ఈ శరీరం నేను అనుకుని జీవించటం రైటే, ఇందులో తప్పే మాత్రం లేదు. ఇది 100కి 100 సత్యం. అలాగే ఈ శరీరము లోపల నేను అని మనకు అనిపిస్తున్నది, ఈ శరీరం ద్వారా గ్రహిస్తున్నవన్నీ మనసుగా నిర్మితమవుతున్నాయి. అంటే మన మనసు మనమే తయారు చేసుకుంటున్నాం, మన గుణాలు మనమే తయారు చేసుకుంటున్నాం, మన స్వభావం మనమే తయారు చేసుకుంటున్నాం. ఇవన్నీ ఎలా తయారు చేసుకుంటున్నాము అంటే, చిన్ననాటి నుంచి ఇప్పటి వరకు మనం గ్రహిస్తున్నటువంటి విషయాలు, అందులో మనకు ఏర్పడిన ఇష్టాలు, అయిష్టాలు మన ప్రవర్తన తీరుగా మారినాయి. అదే గుణాలు, స్వభావము. ఇష్టాయిష్టాలే మన గుణాలు, స్వభావము. ఇది కొంచెం శరీరం లోపలికి వెళ్ళి చదువుకోవాలి. విషయంగా తెలుసు, కానీ ప్రాసెస్ ఎలా జరుగుతుందనే తెలుసుకోవాలి. మనసున్నదని తెలుసు, భావాలు ఉన్నాయని తెలుసు, గుణాలు తెలుసు, కోరికలు తెలుసు, ఇష్టాలు తెలుసు, అయిష్టాలు తెలుసు, మారాలనుకుంటున్నాను, మారలేకపోతున్నాను తెలుసు. కానీ ఎందుకు మారలేకపోతున్నాను, ఎందుకు మంచిగా ఉండలేకపోతున్నాను, ఎంత ప్రయత్నించినా ఎందుకు ఇలాగే ఉంటున్నాను అంటే, దీనికి ముందు శీర్షికలు కూడా మన సోదరులు అడిగారు. సుమారుగా 2.5 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాల నుంచి ఇవన్నీ వింటున్నారు అందరూ వరుసగా. ఆ వింటున్న అనేక మందికి వచ్చే సందేహాలు ఏంటంటే, వింటున్నాం, ఇప్పుడు 3 సంవత్సరాల కాలం తక్కువ కాలం ఏం కాదు, 2 సంవత్సరాల నుంచి వినడం తక్కువ కాలం ఏం కాదు, సామాన్యమైన కాలం కాదు అది. అప్పుడు ఏమనిపిస్తుంది అంటే, విన్నవన్నీ మనకు తెలిసిపోయింది, అర్థమైపోయింది అనిపిస్తుంది. ఆధ్యాత్మిక గ్రంథాలు కూడా అనేకం ఉంటాయి. ఆత్మజ్ఞాన చదువుకు సంబంధించిన ఆధ్యాత్మిక గ్రంథాలు అనేకం ఉన్నాయి. అయినా చదువుకోవచ్చు, ఎవరికాళ్ళు ప్రింట్ అయి ఉన్నాయి, ఎవరి భాషల్లో వాళ్ళకు ఉన్నాయి. ఇప్పుడు తెలుగు భాష వాళ్ళు తెలుగులో చదువుకోవచ్చు. ఎంతో మంది మహనీయులు, మహాత్ములు వేల సంవత్సరాలుగా వాటిని ప్రజలకు అందిస్తూనే ఉన్నారు. ఉపన్యాసాలు చెబుతున్నారు, ఇప్పటికీ చెబుతున్నారు. ఇప్పుడు చెప్పేవాళ్ళు బోళ్ళు మంది ఉన్నారు. యూట్యూబ్లో కొడితే బోళ్ళు వచ్చేస్తే చక్కగా చదువుకోవచ్చు, వినొచ్చు. ఎంతోమంది ఎన్నో చెబుతున్నారు. ఆధ్యాత్మికతలో మనకు అనిపించేటువంటి ప్రాబ్లమే ఇది. నేను అన్నీ తెలుసుకుంటున్నాను కదా, చదువుతున్నాను కదా, వింటున్నాను కదా, రోజు తెలుసుకుంటున్నాను కదా, అసలు తెలుసుకోవడమే సాధనగా పెట్టుకున్నాను కదా, వినటమే సాధనగా పెట్టుకున్నాను కదా, మరి నేను ఎందుకు మారటం లేదు, నా గుణాలు ఎందుకు మారటం లేదు, నాలో మార్పు ఎందుకు రావట్లేదు, ఆ ఆత్మశక్తికి సంబంధించిన, ఆత్మజ్ఞానానికి సంబంధించినటువంటి ఆ అనుభవాలు, భావాలు నాలో ఎందుకు కలగటం లేదు. మళ్ళీ నేను ఏదైనా విన్నంతసేపు, చదివినంతసేపు, తెలుసుకుంటున్నంతసేపు బాగానే ఉంది, అర్థమైపోయినట్టుగా ఉంది. కానీ జీవితంలోకి వచ్చి శరీరంతో ప్రవర్తించేటప్పుడు నా గుణాలు, నా స్వభావము, నా బుద్ధులు అన్ని మామూలుగా అలాగే ప్రవర్తిస్తున్నాయి. నేను దేన్ని వదలలేకపోతున్నాను, నాకున్నటువంటి చెడులు పోగొట్టుకోలేకపోతున్నాను, నాకున్నటువంటి కోరికలు వదలలేకపోతున్నాను, నాలో ఉన్న తప్పులు పోగొట్టుకోలేకపోతున్నాను. ఇది సహజ మానవులందరికీ ఉన్న సమస్య. వింటే, తెలుసుకుంటే, చదివితే వచ్చేసినట్టు కాదు. ఆధ్యాత్మికతలో ముందు తెలుసుకోవాలి. వాటిని చిలక పలుకులు అంటాం. అవి చిలక పలుకులు. ఇప్పుడు చిలకలకి ఏమన్నా నేర్పామనుకోండి, గుడ్ మార్నింగ్, గుడ్ నైట్ అని అంటూ ఉంటాయి. అలా కొన్ని మాటలు నేర్పొచ్చు వాటికి. ఎంతవరకు అవి
అంటే ఈ చిలకల గురించి ఒక కథ కూడా ఉంది. ఏంటంటే ఒక వేటగాడు వల పన్నాడు, కింద భూమి మీద వల పెట్టాడు. ఆ వలలో నూకలు గేకలు జల్లాడు. అంటే ఈ పక్షులు తినేటువంటివి, చిలకలు లాంటివి, రామచిలకలు లాంటివి, పక్షులు లాంటివి తినేవి జల్లాడు. ఇవన్నీ వలన్న సంగతి వాడికి తెలియదు. భూమి మీద అవి తినేటువంటి గింజలు ధాన్యాలు ఉన్నట్టుగా కనపడినాయి. అందుకని అన్ని వాలేసి అక్కడ తింటున్నాయి. ఆ తింటున్న మంచి సమయం చూసి తాళ్ళలాగాడు. తాళ్ళలాగానే వల్ల బంధింపబడిపోయినాయి చాలా పక్షులు. అలా పట్టేసుకున్నాడు. పట్టేసుకుంటే పక్షులు ఎప్పుడు అర్థమైంది, ఎగరటానికి లేకుండా పోయింది. మేము ఇరుక్కుపోయాం వలలో అని పక్షులకు అర్థమైంది. అయ్యో ఇదేంటని పక్షులు పాపం దొరికిపోయాం, ఇక చంపేస్తాడు మన్నని. పాపం ఆ వేటగాడు చాలా సంతోషించాడు. అతను వృత్తిది ఈ పక్షులను పట్టుకొని అలా అమ్ముకొని ఆ పక్షులు అమ్మగా వచ్చిన సంపాదనతో బతుకుతూ ఉంటాడు. అతను వృత్తిది. ఇవన్నీ బోర్ను ఏడుస్తున్నాయి. ఏడుస్తుంటే అట్నుంచి ఆ అడవిలో తపస్సు చేసుకునేటువంటి ఒక సాధువు అట్నుంచి వెళ్తున్నాడు. చూశాడు, ఆ సాధువు గారు చూశాడు, ఆ పక్షుల్ని చూశాడు. ఆ పక్షులన్నీ సాధువు గారిని చూసి బోర్ని ఏడవడం మొదలుపెట్టినాయి. ఏడ్చి, అయ్యా సాధువు గారు మమ్మల్ని వదిలించండి, ఈ వేటగాడు ఇప్పుడు మమ్మల్ని అమ్మేస్తాడు, వాళ్ళు కోసుకు తినేస్తారు మమ్మల్ని, మేము మీలాంటి జీవులమే కదా, మేమేదో ధాన్యం ఉన్నాయి కదా అని చెప్పి కిందకి దిగాము, అక్కడ వల ఉందని మాకు తెలీదు, ధాన్యం దండంటే వేటగాడు పట్టేసుకున్నాడు, వల్లబడిపోయాము, మీరు ఎలాగైనా మాకు సాయం చేయండి. అంటే సాధువు కదా పాపం తపస్సులు చేసుకుంటూ ఉంటాడు, జీవహింస, జీవులు బాధపడుతున్నాయి. ఆయనకు అర్థమైంది. ఆయన పాపం వేటగాడితో, అయ్యా ఆ జీవులను వదిలిపెట్టి అవి నన్ను బతిమలాడుతున్నాయి, కొంచెం వాటిని వదిలే, అన్నింటిని చంపటం ఎందుకు అని అడిగాడు. అంటే లేదండి ఇది నా వృత్తి, వీటిని అమ్ముకొని బతుకుతాను, నేను ఎలా బతకను, ఈ పక్షులను అమ్ముకుంటాను, ఆ వచ్చిన డబ్బులతో బతుకుతాను, నేను నా కుటుంబం బతకాలంటే మాకు వృత్తిదే, ఈ పక్షుల్ని వేటాడటం పట్టుకొని అమ్మటమే, కాబట్టి మరి నా బతుకు తెరువు పోద్దు కదండి, నేను ఎలా అన్నాడు. అప్పుడు సాధువు అన్నాడు, వీటిని అన్నింటినీ అమ్మితే నీకేమొస్తుంది అన్నాడు. అంటే డబ్బులు వస్తాయండి అన్నాడు. సరే నీకు ఎంత డబ్బు వస్తుందో చెప్పు, నేను ఇచ్చేస్తానని ఆ సాధువు గారు ఆ డబ్బులు ఇచ్చేసి పక్షుల్ని ఆ వలలోంచి విడిపించాడు. సరే అతను కూడా ఏదో పాపం సాధువు గారి మీద గౌరవంతో కొంచెం ఏదో తక్కువ డబ్బులు తీసుకొని ఆ పక్షుల్ని వదిలేశాడు. ఆ వదిలినాక పక్షులన్నిటికీ ఈ వేటగాడు వెళ్ళిపోయినాక పక్షులన్నిటికీ సాధువు గారు చెప్పాడు, వేటగాడు వస్తాడు జాగ్రత్త, మళ్ళీ వస్తాడు, ఎందుకని పక్షులు ఎక్కడ దొరుకుతాయని అతనికి తెలుసు, మళ్ళీ ఇలా వల పొందుతాడు, మళ్ళీ ఇలా నూకలు జోలుతాడు, మళ్ళీ మీ ముందయ్యే ధాన్యపు గింజలు వేస్తాడు, మీరు వాటి మీద ఆశతో పొరపాటును కూడా కిందకి దిక్కండి, మీరు ఎక్కడన్నా అడవిలోకి వెళ్ళిపోయి మీకు దొరికిని తినండి, చాలా జాగ్రత్త, మళ్ళీ వేటగాడు వస్తాడు, మళ్ళీ జాగ్రత్తగా ఉండండి అని చెప్పాడు. అవన్నీ సరే అన్నాయి. అయిపోయింది. కొన్ని రోజులు గడిచింది. కొన్ని రోజులు గడిచినాక వేటగాడు అటు ఇటు ఎటో పోయాడు వేటకి. కొన్ని రోజులు గడిచినాక ఈ ఏరియాకి వచ్చాడు. పక్షులన్నీ చెట్ల మీద గుంపులు గుంపులుగా ఉన్నాయి. చూశాడు. చూసి ఈసారి వల పెడదాం, ఇక్కడ పట్టుకుందాం అని అనుకొని వల పెట్టబోతున్నాడు. అంటే పక్షులు అంటున్నాయి, పక్షులు చెప్పుకుంటున్నాయి, అదిగో ఓ పక్షి చెబుతుంది మిగిలిన పక్షులతో, అదిగో వేటగాడు వచ్చాడు, వేటగాడు వస్తాడు జాగ్రత్త, వల పన్నుతాడు జాగ్రత్త, ధాన్యపు గింజలు చల్లుతాడు జాగ్రత్త, మళ్ళీ మీరు అవేదో తిందామని మీకు పనికొచ్చే విత్తనాలు అనుకొని గింజలు ధాన్యాలు అనుకొని వెళ్ళబాకండి అని పక్షులన్నీ ఆ మహాత్ముడు చెప్పిన మాటలన్నీ మళ్ళీ ఓ పక్షి ఇంకో పక్షికి చెప్పింది, ఇంకో పక్షాలు 4-5 పక్షులు చెప్పినాయి, మీరు ఎక్కడికైనా వెళ్ళిపోయి దూరంగా వెళ్ళిపోయి అక్కడ మీరు ఆహారం ఎత్తుక్కోండి, ఇక్కడ జాగ్రత్త, మళ్ళీ ఇక్కడికి వస్తాడు. వేటగాడు విన్నాడు, అమ్ము పక్షులన్నీ మంచి అలర్ట్నెస్గా ఉన్నాయని వెళ్ళిపోయాడు. వీటన్నిటికీ నన్ను గుర్తుపెట్టేస్తున్నాయి, వలగెలా వీటికి విషయం తెలిసిపోయింది, మనకు దొరకలేని వెళ్ళిపోయాడు. మళ్ళా కొన్నాళ్ళకి వచ్చాడు, మళ్ళీ వల పెడదామని ధాన్యపు గింజలు వేద్దామని చూస్తుంటే పక్షులు సేమ్ మళ్ళీ అలాగే మాట్లాడుకున్నాయి, వేటగాడు వస్తాడు జాగ్రత్త, మళ్ళీ సేమ్ స్టోరీ అంతా రిపీట్ చేస్తున్నాయి.
అమ్మో ఈ మర్చిపోలేదు, ఎంతకాలమైనా మనకు దొరకవలే అనుకుని వెళ్ళిపోయాడు. మళ్ళీ కొంతకాలం తర్వాత వచ్చాడు. అప్పుడు కూడా సేమ్ మళ్ళీ రిపీట్ చేస్తున్నాయి. వేటగాడు వస్తాడు జాగ్రత్త, వల పొందుతాడు జాగ్రత్త, ధాన్యపు గింజలు చల్లుతాడు జాగ్రత్త, పొరపాటును కూడా మీరు అక్కడికి తిందామని కిందకి వెళ్ళబాకండి, భూమి మీదకి వెళ్ళబాకండి, అక్కడ నుంచోబాకండి, వల్ల అవుతాడు, వల్ల పడిపోతారు అని మళ్ళీ ఇవన్నీ సేమ్ రిపీట్ చేస్తున్నాయి. అబ్బాయి కష్టం ఈ ఏరియాలో మనకు దొరకటం అని వెళ్ళిపోయాడు. అతను పాపం అన్ని ఏరియాలో అలా తిరుగుతూ తిరుగుతూ కొన్నాళ్ళకి అతనికి దొరకట్ల పక్షులు. అక్కడ ఈ ఏరియాలోనే బాగా దొరికాయి. ఆ స్వాముల వారిని తిట్టుకున్నాడు. ఆ స్వామి వీడికి అన్నీ నేర్పి వెళ్ళాడు, ఆ సాధువు గారని తిట్టుకుంటూ మళ్ళీ ఆ ఏరియాకి వచ్చాడు. వస్తే సేమ్ పక్షులు మళ్ళీ అలా రిపీట్ చేస్తానే ఉన్నాయి. వేటగాడు వస్తాడు జాగ్రత్త, మళ్ళీ ఇవన్నీ రిపీట్ చేస్తానే ఉన్నాయి. ఆశ్చర్యపోయాడు, ఏంటి అబ్బో చాలా కాలం గడిచిపోయింది, నెలలో ఇంచుమించు సంవత్సరం కూడా దాటిపోయింది, పక్షులు అసలు మర్చిపోలేదు, రిపీట్ చేస్తానే ఉన్నాయి వీటిని. అంటే వాటికి ప్రాణభయం కదా, అంత జాగ్రత్తగా గుర్తుపెట్టుకొని ఉంటే. అయినా ఇంకా నాకు దారి లేదు, ఎక్కడ పక్షులు నాకు దొరకట్లేదు, ఏం చేస్తానని చెప్పి అక్కడే వల పన్నాడు. కింద భూమి మీద వల పెట్టాడు. దూరం నుంచి తాళ్ళు లాగితే చక్కన బిగుసుకుపోద్ది అనమాట. పెద్ద వల అలా దూరంగా పెట్టాడు, నేల మీద వేసాడు. అది ఏమి కనపడదు, నేలలాగానే ఉంది, అది అంతా గడ్డిలాగానే ఉంది. దానిలో ఉంది వల, దానిపైన అన్నమాట, కనపడతలా. అక్కడ ధాన్యపు గింజలు జల్లేశాడు. వెళ్ళిపోయి దూరంగా వెళ్ళిపోయి తాడు పట్టుకొని చెట్టు చెట్టును కూర్చున్నాడు. మన అదృష్టం పడితే పడితే లేకపోతే లేదు. పక్షులు చెప్పుకుంటానే ఉన్నాయి. ఏమని? వేటగాడు వస్తాడు జాగ్రత్త. ఆ సాధువు చెప్పిన మాటలు రిపీట్ చేస్తానే ఉన్నాయి. ఒకసారి, 2 సార్లు, 10 సార్లు, కాసేపుడికి చెప్పుకుంటానే ఉన్నాయి. అబ్బే అసలు మర్చిపోలేదు, ఆ సాధువు గారు చెప్పిన మాటలన్నీ గుర్తుపెట్టుకుని దిగవనుకున్నాడు ఆయన. అలా చెప్పుకుంటూ ఎగురుతూ ఆ చెట్టు నుంచి ఈ చెట్టు నుంచి ఎగురుతూ కింద ధాన్యపు గింజలు చూసి అవన్నీ కిందకే ఒకటి వచ్చి వాలింది ముందు. తర్వాత దానికి ఇంకోటి వచ్చింది. అలా కిందకు వచ్చి వాలి వలలో ఉన్నటువంటి ధాన్యపు గింజలు తింటూ, అవి వలని తెలియదు వాటికి. అక్కడ కూడా చెప్పుకుంటున్నాయి, వేటగాడు వస్తాడు జాగ్రత్త, మళ్ళీ మొత్తం సాధువు చెప్పినాయి. వల పొందుతాడు జాగ్రత్త, ధాన్యపు గింజలు తొలుతాడు జాగ్రత్త, ధాన్యపు గింజలు కదా అని తినడానికి వెళ్ళబాకండి, వల్ల చిక్కుకుపోతారు. ఇప్పుడు ఇంతకుముందు అలాగే చిక్కుకుపోయారు మీరు. అక్కడి నుంచి దూరంగా ఎక్కడికైనా వెళ్ళి మీరు మీ ఆహారం వెతుక్కోండి. ఇదంతా చెప్పుకుంటున్నాయి. వేటగాడు వస్తాడు జాగ్రత్త, కాసేపుడికి. వేటగాడు ఆలోచించాడు, ఇదేంటి వల్ల దిగిని ధాన్యపు గింజలు తింటున్నాయి, అయినా ఇక్కడ చెప్పుకోండి, అసలు వీటికి అర్థమైందా? ఏమి అర్థం అవ్వలేదు. నా భాష పట్టుకొని అనుకుంటుంటే నేను ఎన్నాళ్ళు వీటికి ఏదో తెలిసిపోయింది అనుకోని నేను వీటిని పట్టుకోకుండా వెళ్ళిపోయి సంవత్సరాల కాలం వేస్ట్ చేసుకున్నాను. అదే రోజు దొరికాయి కదా ఇవి అని చెప్పి అలా చెప్పుకుంటూ తింటుంటే తాళ్ళు ఆగాడు. అంతే ఆయన వల్ల ఒక్కసారి బీసుకుపోయింది, పక్షులన్నీ వల్ల పడిపోయినాయి, భుజాన్ని వేసుకెళ్ళిపోయాడు. ఈసారి అవి ఏడుస్తున్నాయి. కానీ ఎదురుగా సాధువు గారు రాలేదు, ఏ సాధువు కనపడలేదు, ఏ మనిషి కనపడలేదు. అలా ఊళ్ళోకి వెళ్ళాడు. ఊళ్ళోకి వెళ్ళినాక పక్షులను కొనుక్కునే వాళ్ళకి అమ్మేశాడు. తల ఒకటి కొనుక్కున్నారు, వాళ్ళు కోసుకు తినేశారు. ఈయన డబ్బులు ఈయనకు వచ్చేసినాయి. అప్పుడు వేటగాడికి అర్థమైంది, వీటికి ఊరికనే ఆ మాటలో, అంటే సాధువు గారు చెప్పిన మాటలు రిపీట్ చేయటం నేర్చుకున్నాయి తప్ప, ఇవి ధాన్యపు గింజలు కనపడగానే ఆశపడి ఆ ధాన్యపు గింజల కోసం కిందకి దిగటం అనే పాయింట్ని గుర్తుపెట్టుకోలేదు. ఆశటిని లోపరుచుకుంది. ధాన్యపు గింజలు కనపడగానే దిగిపోయినాయి. ఇంతకుముందు సేమ్ ఇలాగే పట్టుబడినాయి, తెలుసు వాటికి. కానీ ఆశ మళ్ళీ వీటిని వాటి సాగుగా తెచ్చింది, బంధింపబడేలా చేసింది. ఎన్ని విన్నా మనిషిలో ఉన్నటువంటి ఆ ఆశ అనేది పోకపోవటానికి ఉదాహరణగా ఇలాంటి కథలు చెప్పుకుంటూ ఉంటారు. ఇది కథే, పక్షుల్లో జరిగింది అదే. ఎన్ని విన్నా వాటికి ఏమీ అర్థం కాలేదు. అలాగే మనం ఎన్ని విన్నా వింటున్నది ఏంటి? జ్ఞానంలో. కానీ అనుభవించేది ఏంటి? శరీరం. కోరికలు దేనికి? శరీరానికి. కోరికలు కావాలని కోరుకునేది ఏంటి? శరీరం. మనం అనుభవించేవన్నీ ఏంటి? ధన రూపం, వస్తు రూపం, విషయాలన్నీ పదార్థాలు. ఊరికనే భావపరంగా వింటాం. ఆ భావరూపమైనటువంటి మనం విన్న వినికిడి జ్ఞానం శరీరాన్ని కంట్రోల్ చేసేంతగా మనం సాధన చేసుకోం, వినేసి ఊరుకుంటాం. పక్షుల్లో
పక్షులకు ధాన్యం కనపడగానే దిగిపోయినట్టు మళ్ళీ మన అవసరాలు, కోరికలు, వస్తువులు, విషయాలు, ప్రపంచంలో భౌతిక పదార్థాలు కనపడగానే, పంచేంద్రియ సుఖాలకు సంబంధించినవి కనపడగానే వెళ్ళిపోతాం. అందుకని నేను ఎందుకు మారట్లేదని ఎవరిని అడుగుతూ నువ్వు కదా మారాల్సింది. ఇందులో పెద్ద ఆశ్చర్యకరమైన విషయం లేదు, ఆశ్చర్యపోయేంత సబ్జెక్టు లేదు. మారాల్సింది ఎవరు? మనిషి. అంటే నేనే, అంటే నువ్వే. అందరి సంగతి మనకెందుకు? ప్రపంచంలో ఎంతమంది ఉంటే మనకెందుకు? ఆకలి నాకేసింది, నేను తిన్నా, నా కడుపు నిండింది. ఆకలి నీకేసింది, నువ్వు తిన్నావు, నీ కడుపు నిండింది. ఎవరికి ఆకలి వేస్తే వాళ్ళే తినాలి. అందరూ తింటారు కదా అని సామూహికంగా మాట్లాడుకునేది ఏది మన జీవితానికి ఉపయోగపడదు. నువ్వు ఏది నీ కోసం మాట్లాడుకుంటావో, నీ కోసం అర్థం చేసుకుంటావో, నువ్వు ఏది సాధనగా తీసుకుంటావో, నిన్ను ఎలా ఉంచుకోవాలని నువ్వు అనుకుంటావో దాని మీద నువ్వు బలంగా నిలబడి నువ్వు అలా ఉంచుకుంటానికి నిన్ను అడ్డుపడే శక్తి ఏదీ లేదు. నీలో ఉన్న శక్తి అది. ఇప్పుడు నేను మంచిగా ఉందాం అనుకుంటున్నాను, మారుదాం అనుకుంటున్నాను, కానీ నేను మారలేకపోతున్నానంటే నువ్వు మారలేకపోవటానికి నిన్ను బలవంతంగా నువ్వు ఈ తప్పే చెయ్యి, బలవంతంగా ఈ అలవాటే చేసుకో, బలవంతంగా ఇలాగే జీవించు, బలవంతంగా ఈ వ్యసనాలతోనే ఉండు, బలవంతంగా ఈ చెడుతోనే ఉండు అని మనం బలవంతంగా ఉంచుతున్నోళ్ళు ఎవరున్నారు? అది మనలోదేగా. నేను చేసేసుకున్న అలవాట్లు చెడు ఏదైనా కావచ్చు, కోపం కావచ్చు, ఈర్ష్య కావచ్చు, అసూయ కావచ్చు, ద్వేషం కావచ్చు, కోరికలు కావచ్చు, ఆశలు కావచ్చు, అత్యాశలు కావచ్చు, దురాశలు కావచ్చు, ధన పిచ్చి కావచ్చు, ఏ పిచ్చి అయినా కావచ్చు, కీర్తి పిచ్చి కావచ్చు, శారీరక కోరికల పిచ్చి కావచ్చు, అహంకార పిచ్చి కావచ్చు, ఏదైనా కావచ్చు. అది మనలో శక్తే కదా దానికి ఉపయోగపడుతుంది, మనమే కాదు. ఇప్పుడు అలా మన ఇదే చేద్దాం, నేను ఇదే తింటాను, నేను ఇంకోటి తినను, నేను ఇదే కట్టుకుంటాను, ఇంకోటి కట్టుకోను, నేను ఇలాగే జీవిస్తాను, నేను దీన్ని మార్చుకోను అనేది ఎవరు? నేనేగా. నాలో నన్ను అలా బలవంతంగా ఉంచుతున్న వాళ్ళు ఇంకోళ్ళు ఎవరు లేరుగా. అలాగే మారాలనుకుంటుంది నేనే, మారలేకపోతుంది నేనేగా. అక్కడ మొత్తం ఉన్నది నేనేగా. ఉన్నది నేనేగా అన్న ఆలోచన మనకు వచ్చిన రోజున ఖచ్చితంగా మనం మారుతాం. అది కూడా మార్పు కోరుకుంటే. కానీ ఆధ్యాత్మికతని మార్పు కోరుకొని వినరు చాలామంది, సహజంగా వింటారు. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, మతమైనా, దేవుడైనా, మార్గమైనా, గురువైనా, ఎవరైనా సరే దైవీ మార్గం కానీ, భక్తి మార్గం కానీ, ఆధ్యాత్మిక మార్గం కానీ కేవలము గుణమార్పు కొరకే. ఎందుకు గుణమార్పు కొరకు అంటే, నాయన ప్రపంచంలో నిన్ను మించిన శక్తి ఒకటి ఉన్నది, అది మొత్తం సృష్టికి కారణభూతమై ఉన్నది. నీకు అనేకంగా ఇక్కడ మానవులు కనబడతా ఉండొచ్చు, అనేకంగా జంతువులు ఉండుండొచ్చు, అనేకంగా వృక్షాలు ఉండుండొచ్చు, అనేకంగా అనేక జడ పదార్థాలు కనబడతా ఉండుండొచ్చు, అనేకంగా ఎంతో అనంత విశ్వం కనబడతా ఉండుండొచ్చు, అన్నీ విడివిడిగా ఉన్నట్టు నీకు అనిపిస్తూ ఉండొచ్చు. అందులో నువ్వు ఒక ధూళి కణం, ఆ విషయం మర్చిపోబాక. ఎంత ఆనందంగా ఉన్న విశ్వాన్ని నడిపే శక్తి నువ్వైతే కాదు, అసలు నిన్ను నడిపే శక్తి కూడా నువ్వు కాదు. నీ జననానికి కారణం నువ్వు కాదు, నీ ఎదుగుదలకే, అంటే నీ శరీర ఎదుగుదలకే, పెరుగుదలకే, తరుగుదలకే కారణమే నువ్వు కాదు. అసలు నీ శరీర నిర్మాణమే నీది కాదు. ఉరికినే నేను అనుకుంటున్న అనుభూతి నీకు కలిగేలా సృష్టి తయారు చేసింది నిన్ను. నీకు మరణం ఎప్పుడు వస్తుందో నీకు తెలియదు. ఈ జనన మరణ మధ్య జీవిత కాలంలో నేనన్న భావన నీకు కలుగుతుంది ఈ శరీరంతో. అంతే, నువ్వు ఒక ధూళి కణం. మొత్తం దీన్ని నడిపేటువంటి ఒక అద్భుతమైనటువంటి శక్తి ఉన్నది, అది నిన్ను మించింది. కాబట్టి ఆ శక్తి యొక్క సూత్రములను, నియమములను, ధర్మములను, పద్ధతులను, విధానములను నువ్వు తప్పించుకోలేవు. దానికి సంబంధించిందే నీ శరీరం కూడా. ఆ శక్తికి సంబంధించిన సూత్రములు, విధానములు, పద్ధతులు, నియమములు ఏమున్నాయో తదనుగుణంగా మానవ జాతి మొత్తం అలాగే నడుస్తుంది, అలాగే పుడుతుంది, అలాగే పెరుగుతుంది, అలాగే మరణిస్తుంది. ఎప్పటికీ మానవ జాతి ఇలాగే ఉంటుంది. మనుషుల నుంచి మనుషులు వస్తూనే ఉంటారు. ఎప్పటికీ వృక్ష జాతి అంతా ఇలాగే ఉంటుంది. ఇలాగే అది కూడా పెరగటం, నశించటం ఉంటుంది. అది కూడా ఎప్పటికీ కొనసాగుతూనే ఉంటుంది. అలాగే జంతు జాతి పుట్టడం, పెరగటం, నశించటం, జంతువుల నుంచి జంతువులు రావటం, వృక్షాల నుంచి వృక్షాలు రావటం, మనుషుల నుంచి మనుషులు రావటం. మిగిలిన జడ పదార్థముల యొక్క విధానం మనకు తెలియదు అంతే. ఎందుకనంటే మన ఆయువు సరిపోదు వాటి లెక్కలకి. ఇప్పుడు ఒక రాయి, ఒక పెద్ద కొండ ఉందనుకోండి, రాళ్ల గుట్టలాగా పెద్ద కొండ, అది కొన్ని లక్షల సంవత్సరాలు ఉండొచ్చు. మన ఆయువు అంత 100 సంవత్సరాలుగా. కాబట్టి అది ఎలా ఏర్పడింది, ఎలా నశిస్తుంది, మళ్ళీ ఎలా వస్తుంది మనకు తెలియదు అంతే.
మనకు తెలియదు ఆ విషయం అండి. ఒక సముద్రపు ఆయువు ఎంతో మనకు తెలీదు. మన ఆయువు లెక్కలో మనం వెళ్ళిపోతాం. అలా ప్రతిదాన్ని నిర్ధారించి నడుపుతున్న విధానం ఉంది. అన్నిటికీ విధానం ఉంది. మానవ జాతి మొత్తానికి విధానాలు ఉన్నాయి, వృక్షజాతి మొత్తానికి విధానాలు ఉన్నాయి, జంతు జాతి మొత్తానికి విధానాలు ఉన్నాయి. అన్నింటికి సృష్టిలో మొత్తం అన్ని పద్ధతిగా భౌగోళిక పరిస్థితులు మీరు గమనించి చూస్తే సూర్యుడు రావటం వెళ్ళటం అన్ని విధానాలుగా పద్ధతులుగా ఉన్నాయి. అంటే ఒక విధానం ఉంది అంటే అదే విధానంలో ఆ జాతులు అవన్నీ సాగుతూ ఉంటాయి. జడ చైతన్య పదార్థాలు, జీవ పదార్థాలు ఏవైనా అన్నీ అలాగే సాగుతూ ఉంటాయి ఎప్పటికీ. వాటి విధానం అది, వాటి నియమం అది, ఒకటి పద్ధతి అది. ఇప్పుడు ఇక్కడ నియమము, పద్ధతి, విధానము అంటే ఏంటి? క్రమశిక్షణ అంటే ఏంటి అంటే మనిషి పుట్టాడు, మనిషి ఎప్పుడు పుట్టాలన్నా స్త్రీ పురుషులు కలవాల్సిందే. మాతృగర్భంలో 9 నెలలు ఉంటే గాని పిండం ఏర్పడదు. విధానం అంతే, ఇంకా మారదు. అది అదే నియమం, అదే పద్ధతి, అదే సృష్టి పద్ధతి, సృష్టి నియమం, సృష్టి విధానం, సృష్టిలో క్రమశిక్షణ. పుట్టిన బిడ్డ అలాగే ఎదుగుతాడు. అందరూ అంతే, ఎంతమంది పుట్టినా అంతే. ఎదిగే విధానం అంతే, పెరిగే విధానం అంతే, మరణం అంతే. అయితే ఆ మరణం లాస్ట్ అల్టిమేట్ సుమారుగా 100 సంవత్సరాలు అన్నారు. కొంతమంది 100కు పైన అక్కడక్కడ బతికిన వాళ్ళు ఉంటారు. 100కు ముందు 90కి 80కి 70కి మరణించే వాళ్ళు ఉంటారు. మరణం ఎప్పుడు వస్తుంది ఎవరికీ తెలియదు. అసలు మాతృగర్భంలో పిండ రూపంలో నశించిపోయే వాళ్ళు ఉంటారు, పుట్టగానే చనిపోయే వాళ్ళు ఉంటారు. ఆ సంబంధం మనకు తెలియదు మళ్ళీ. కానీ విధానం అయితే, మానవ జీవన విధానం అయితే ఇంతే. 100 జనరలైజ్ చేసిన విధానాలన్నీ ఇంతే, అన్నీ ఇంతే సృష్టి మొత్తం. అందుకని సృష్టి నియమాలను ఎవరు మార్చలేరు, అది తెలుసుకోవాలి. ఈ నియమాలు, పద్ధతులు, విధానములు, క్రమశిక్షణ ఏదుందో ఈ సృష్టి మొత్తాన్ని కలిపి నేచర్ అన్నారు. నేచర్ అన్నా, సృష్టి అన్నా, ప్రకృతి అన్నా, విశ్వం అన్నా మొత్తం ఒకటే. ఒకే దాని గురించి, కనపడుతున్న దాని గురించి మనం మాట్లాడుకుంటున్నాం. అది కూడా మనకు తెలిసిన దాని గురించి. మనకు తెలియని అనంతంగా ఉంది. ఇది పదే పదే ఎందుకు చెప్పుకున్నాం? అన్ని శీర్షికల్లో చెబుతాను. అసలు ఇదేగా గుర్తుండాల్సింది మనకి. ఇదే ఆధ్యాత్మిక చదువులో మొదటి భాగం ఏంటంటే సృష్టిలో మనం ఉన్నాం. మనం సృష్టికి భిన్నం కాదు. సృష్టి విధానాల్లో, సృష్టి పద్ధతుల్లో, సృష్టి నియమాల్లో, సృష్టి క్రమశిక్షణలో మొత్తంగా సృష్టిలో ఉన్నాం, సృష్టిలో వచ్చాం, సృష్టిలో కలిసి సాగుతున్నాం, సృష్టి వలన బతుకుతున్నాం. మనం కూడా సృష్టిలో ఒక భాగమే. సృష్టి వలన ఉద్భవించాం, సృష్టిలో కలిసిపోతూ ఉంటాం. దానికి మానవులుగా మనం పెట్టుకున్న పేరు జనన మరణాలు, చావు పుట్టుకలు. అవి మనుషులుగా మనం పెట్టుకున్న పేర్లు. సృష్టిలో ఉద్భవము, అంతమవటం ఉందంతే. అది కూడా సృష్టి, సృష్టిలో భాగం. అది దాని నియమం. మరణం దాని నియమం. జన్మించిన ప్రతిదీ మరణించటం. జాతస్య మరణం ధ్రువం, ఇది మనిషి చెప్పుకుంది, జననం మరణం అని. కానీ ఉద్భవించిన ప్రతిదీ అందులో లయమైపోవటం, అందులోంచి వ్యక్తపరచబడిన ప్రతిదీ అందులో లయమైపోవటం అనేది దాని ధర్మం. అది ఎక్కడికి వెళ్ళాలో అందులోంచి వచ్చింది, అందులోకి వెళ్ళిపోయింది. ఈ మధ్యలో కొంతకాలం ఉంది, దాన్ని జీవితం అని పేరు పెట్టుకున్నాం. అలా విధానాలు ఎక్కడ మారుతలే చూడండి. అన్ని విధానాలు, భౌగోళిక పరిస్థితులు, ఋతువులు, కాలాలు అన్ని కరెక్ట్గా ఉంటాయి. గ్రహాలు, గోళాలు, నక్షత్ర మండలాలు, వాటి గమనాలు అన్ని కరెక్ట్గా ఉంటాయి. ఇప్పటి నుంచి కాదు, మానవ జీవిత ప్రకారం అసలు కోట్ల సంవత్సరాల నుంచి అలాగే ఉన్నాయి, ఇంకా కోట్ల సంవత్సరాలు అలాగే ఉంటాయి. ఆ విషయం సైన్స్ చెబుతుంది. వేటి పద్ధతులు అవి ఉన్నాయని. మొక్కలన్నీ వేటి పద్ధతులు అవి పెరుగుతూనే ఉన్నాయి. ఆ పద్ధతుల్ని, నియమాలని, క్రమశిక్షణని, విధానాన్ని మార్చలేము. మార్చలేనిటువంటి ఆ విధానం ఏదైతే నడుస్తుందో సృష్టిలో, అన్నింటిలో, మొత్తంలో, మనుషుల్లో, జంతువుల్లో, చెట్లలో, మొత్తం సృష్టి మొత్తంలో, భౌగోళిక వాతావరణంలో మొత్తంలో ఏదైతే మార్చటానికి వీలు లేని, మార్చలేని విధానం ఏది నడుస్తుందో దానిని ధర్మము అన్నారు. ధర్మము క్రియాత్మకమైనది, అది సృష్టి ధర్మం. ధర్మం అంటే మనుషులు పుట్టే విధానం. స్త్రీ పురుష కలయికలతో మాత్రమే మనుషులు పుడతారు. మనిషి పుట్టే విధానంలో ధర్మం అది. ఆ స్త్రీ గర్భంలోకి వెళ్ళినాక 9 నెలల, సుమారుగా ఒక వారం అటు ఇటుగా 9 నెలలు ఉంటారు. అదొక ధర్మం. ధర్మం అంటే ప్రక్రియ, జరుగుతున్న ప్రక్రియ. అక్కడి నుంచి మళ్ళీ భూవాతావరణంలోకి, మాతృగర్భంలో నుంచి బయటకు వచ్చేస్తారు. ఈ ప్రాసెస్ అంతా సృష్టి తయారు చేసేసింది. అందుకు మన శరీరంలోనే ఇప్పుడు తల్లి తను అనుకొని నా బిడ్డ బయటకు వచ్చేయాలనుకుంటే కుదరదు. మొత్తం బిడ్డ తయారైనాక అసలు బిడ్డ తయారైందో లేదో కూడా తల్లికి తెలీదు.
తయారైన బిడ్డకి అన్ని అవయవాలు ఉన్నాయో లేవో, అవయవ లోపం ఉందో ఏమీ తల్లికి తెలియదు. అసలు నీ తల్లి గర్భంలో అంటే నీ గర్భంలో నీ లోపల జరుగుతున్న విషయమే నీకు తెలియదు. అలా ఎందుకు అసలు స్త్రీ పురుషులు కలిసినప్పుడు పురుషుడికి కానీ స్త్రీకి కానీ తనలోంచి రిలీజ్ కాబడినటువంటి తనలోని శక్తి బిడ్డగా రూపు ఎలా చెందుతుందో, అది రిలీజ్ అయ్యి ఎలా మాతృ గర్భంలోకి వెళ్ళిందో ఏమీ ఎవరికి తెలీదు. ఉన్న మనకు ఒక కోరిక కలుగుతుంది అంతే. మనకు శారీరక పరమైనటువంటి కామ కోరిక కలుగుతుంది. ఆ కోరిక కలగటం చేత కలుస్తున్నాం. కోరిక కలగకపోతే అసలు కలవలేం మనం. మళ్ళీ అది కూడా ఉంది ఇక్కడ. ఆకలి లేకపోతే అన్నం తినలేం, చూడాలని అనిపించకపోతే చూడలేం, వినాలని అనిపించకపోతే వినలేం, తినాలని అనిపించకపోతే తినలేం, మాట్లాడాలని అనిపించకపోతే చేయలేం. ఏదైనా అనిపించకపోతే ఏం చేయలేం. శరీర నిర్మాణంలో అనిపిస్తున్నాయి, చేస్తున్నాం. అది దానికి బాగా కనబడేది మనకి ఆకలి. ఆకలి అయిపోతే అసలు అన్నం తినలేం మనం. అలాగే మలమూత్ర విసర్జనలు వెళ్ళాలని అనిపించకపోతే వెళ్ళలేం, వెళ్ళాలని అనిపించేలా శరీర నిర్మాణం ఉంది. ఆకలి కలిగేలా శరీర నిర్మాణం ఉంది, అందుకని తింటాం. అలాగే కామ కోరికలు కలిగేలా శరీర నిర్మాణం ఉంది. అలాగే మొత్తంగా కోరికలు కలుగుతూ ఉంటాయి మనకి. అలా కలుగుతున్నాయి కనుక స్త్రీ పురుషులు కలుస్తున్నారు. విడి కోరికలు కూడా అంతే. అవన్నీ అలా మనలో ఉంచబడ్డాయి. ఈ ఉంచబడ్డ వాటిని నువ్వు ఎలా ఉపయోగిస్తున్నావు అనేదానికి నీకు విచక్షణ ఉంచబడింది. మిగిలిన జంతువులకి, మిగిలిన జీవరాశులకి ఆ విచక్షణ లేదు. చెట్లకి, జంతువులకి, మిగిలిన జడ పదార్థములకి, సృష్టిలో ఉన్న దేనికి విచక్షణ లేదు. మానవుడిగా మనకు మాత్రమే ఇవ్వబడిన విషయాలను ఎలా వాడతావు అనే స్వేచ్ఛ కొంత ఇవ్వబడింది, కొంత స్వేచ్ఛ ఇవ్వబడింది. ఎందుకంటే వస్తువులు, విషయాలు అనేకం ఉన్నాయి, అక్కడ అనేకం ఇవ్వబడ్డాయి. అక్కడ స్వేచ్ఛ ఇవ్వబడింది. నేనన్న ఎరుక కల్పించబడింది. ఆ ఎరుకకి కల్పించబడిన ఎరుకకి స్వేచ్ఛ ఇవ్వబడింది. ఆ స్వేచ్ఛలో ఒక పరిమిత స్వేచ్ఛలో, అంటే ఒక 100 పాళ్ళు అనుకోండి, ఒక 100% సృష్టిని తయారు చేసింది. అందులో 99% సృష్టి ప్రకారం నడిచిపోతుంది నీ శరీరం అంతా. 1% స్వేచ్ఛ ఉంది నీకు. ఆ 1% స్వేచ్ఛని నువ్వు ఎలా ఉపయోగిస్తావు అనే దానికి మళ్ళీ తప్పు ఒప్పులు చెప్పేటువంటి విచక్షణా జ్ఞానం కూడా మనలో ఉంది. ఆ విచక్షణా జ్ఞానాన్ని ఉపయోగించి మనం తెలుసుకునేటువంటి, మనం గమనించుకునేటువంటి, మనం అర్థం చేసుకునేటువంటి శక్తి కూడా మనకి ఇవ్వబడింది. ఆ జంతువులకి, వృక్షాలకి, మిగిలిన వాటికి ఇవ్వబడలా. మిగిలినవి తనను తాను తెలుసుకోలేవు. మనం ఒక రెండో మనిషిగా చూసుకోగలం. అంటే ఆ ఏర్పాటు ఇవ్వబడింది. ఎంతగా అది మనకు అసలు గొప్ప విషయం ఏంటి అంటే, మనకి ఇవ్వబడింది ఏర్పాటు. ఇవ్వలేకపోతే మనం చేయలేంగా. ఇవ్వబడిన ఏర్పాటు అది. అలా ఒక మనిషి తనను తాను చూసుకోగలడు. మొత్తంగా ఇవ్వబడిన ఏర్పాటు పేరు జ్ఞానము. అది జ్ఞానం. మనిషి తనను తాను రెండవ మనిషిలా గమనించుకోగలడు. తన ప్రతిచర్యను గమనించుకోగలడు. ఇంకో మనిషిని చూస్తున్నట్టు, ఇంకో వస్తువుని చూస్తున్నట్టు, ఇంకో పదార్థాన్ని చూస్తున్నట్టు, ఇంకో విషయాన్ని చూస్తున్నట్టు తనను తాను సంపూర్ణంగా చూడగలడు. అలాంటి జ్ఞాన శక్తి మనిషికి ఇవ్వబడింది. ఇంకా దేనికి లేదు అది ఇక్కడ సృష్టిలో. అందువలన నీకు ఆ జ్ఞానశక్తి ఇవ్వబడింది కనుక శరీరపరంగా నీకు కూర్చబడినటువంటి కూర్పులు ఏమున్నాయో, ఇంద్రియ కోరికలు, శారీరక పరమైనటువంటి నేననే భావం, అహం, ఇవన్నీ ఇవ్వబడినవి, కూర్చబడినవి లోపల. ఆ కూర్చబడిన వాటిని నీకు ఇవ్వబడినటువంటి, నిన్ను నువ్వు గమనించుకోగలిగినటువంటి జ్ఞాన శక్తి ఏదైతే ఇవ్వబడిందో ఆ జ్ఞానశక్తితో, విచక్షణతో, బుద్ధి అనేటువంటి విచక్షణతో తప్పు రైటు తెలుసుకొని ప్రవర్తించటానికి మళ్ళీ నీకు ఇవ్వబడింది శక్తి. ఇది తెలుసుకోవాల్సింది. మిగిలిన వాటికి అది లేదు. కాబట్టి మనకి ఇవ్వబడిన శక్తిని, స్వేచ్ఛని, అంటే మనకి ఇవ్వబడిన స్వేచ్ఛని వాడుకుంటున్నాం. నా ఇష్టరాజ్యంగా ఉంటానని, నాకు నచ్చింది తింటాను, నాకు నచ్చినట్టు తిరుగుతాను, నాకు నచ్చింది చూస్తాను, నాకు నచ్చింది వాగుతాను, నాకు నచ్చింది కట్టుకుంటాను, అన్ని నాకు నచ్చిందని చేసుకుంటా పోతాను అంటున్నాం. తప్పులు రైట్లు. వాటితో పాటుగా నీకు నచ్చినట్టు నువ్వు జీవించే స్వేచ్ఛ ఇవ్వబడినట్టుగానే అది తప్ప రైట్ అని పరిశీలించుకుని విచక్షణ జ్ఞానం కూడా నీకే ఇవ్వబడింది. నిన్ను నువ్వు చూసుకునే శక్తి ఇవ్వబడింది. దాన్ని వాడలే, మనం స్వేచ్ఛను వాడుకుంటున్నాం. పోలే ఏదో స్వేచ్ఛను వాడుకొని దాన్ని వాడకపోతే ఏమైంది, విచక్షణ జ్ఞానాన్ని, నన్ను నేను గమనించుకునే దాన్ని, నా ఇష్టం వచ్చినట్టు పోతాను అంటే అక్కడికి అయిపోయిందంటే కాదు. నీకు ఎప్పుడైతే స్వేచ్ఛ ఇవ్వబడిందో ఆ స్వేచ్ఛకు
సరిసమానంగా కర్మ సిద్ధాంతం పెట్టబడింది. అంటే నీ స్వేచ్ఛ ప్రకారం నువ్వు జీవించుకుంటూ వెళ్ళినప్పుడు మరి సృష్టి శక్తి, సృష్టి మొత్తాన్ని నడిపేటువంటి అద్భుతమైనటువంటి శక్తి ఒకటి ఉందిగా, నాతో సహా సృష్టిని నడుపుతుంది ఆ శక్తిగా, సృష్టికి కారణభూతమైన శక్తి అదేగా. అందుకని నేను నా ఇష్టం వచ్చినట్టు ఉంటే మరి నా ఇష్టం వచ్చినట్టు నేను ఉండటం వల్ల నా పక్క జీవులకి, నా పక్క మనుషులకి, నా పక్కన సృష్టిలో ఉన్న అనేకమైన వాటికి ఇబ్బంది కలుగుతుందా, మంచి కలుగుతుందా, మేలు కలుగుతుందా, నష్టం కలుగుతుందా అనేది ఏదో ఒకటి జరుగుతుందిగా. నా ఒక్కడికే, నా ఒక్కదానికైతే గొడవ లేదుగా. నా వలన నా పక్కన మళ్ళీ ఎన్నో క్రియలు జరిగి వాళ్ళ ఇబ్బందులకు గురవటమో, బాధలకు గురవటమో ఏదో ఒకటి జరుగుతుందిగా సృష్టిలో. అంటే నా రెండవ వాటికి బాధ కలుగుతుందిగా, మనుషులు కావచ్చు, జంతువులు కావచ్చు, వృక్షాలు కావచ్చు, ఏదైనా సృష్టిలో రెండవ దానికి, నేను కాక రెండవ దానికి నా వలన ఇబ్బంది కలుగుతుంది, సుఖం కలుగుతుంది. అందుకని నీకు స్వేచ్ఛ ఇవ్వబడింది కనుక నీ వలన కలిగేటువంటి రెండవ వాటికి ఎటువంటి ఫలితాలు కలుగుతున్నాయో, చెడు ఫలితాలు కలిగితే నీకు అంత చెడు ఫలితం వచ్చేలా, మంచి ఫలితాలు కలిగితే నీకు అంత మంచి ఫలితాలు తిరిగి వచ్చేలా కర్మ సిద్ధాంతం పనిచేస్తుంది. కర్మఫలం అది సృష్టి విధానం, మనిషికి మాత్రమే ఉన్న విధానం. అంటే నీ కాళ్ళు, చేతులు, కన్ను, ముక్కు, చెవి, నీ శరీరం ఎలా తయారు చేయబడి, నువ్వు బ్రతకడానికి అవసరమైన ఇంద్రియాలు ఇవ్వబడి, మేధాశక్తి ఇవ్వబడి, జ్ఞానశక్తి ఇవ్వబడి, ఇచ్ఛాశక్తి ఇవ్వబడి, క్రియాశక్తి ఇవ్వబడి, అన్నీ ఇవ్వబడి ఎలా సాగుతున్నావో అలా ఇవ్వబడిన దాంట్లో నీకు స్వేచ్ఛ ఎలా ఇవ్వబడిందో ఆ స్వేచ్ఛలో నీకు మళ్ళీ బుద్ధి అనేటువంటి విచక్షణ జ్ఞానము, నువ్వు చూసుకునే జ్ఞానము నీకు ఎలా ఇవ్వబడిందో అలా ఇవ్వబడిన దాంట్లోనే మళ్ళీ ఈ కర్మ సిద్ధాంతం కూడా పెట్టబడింది. అంటే ఇవ్వబడింది, అది కూడా పెట్టబడింది. ఏంటంటే బలవంతం కాదు, నువ్వు ఏది చేస్తే అది వస్తుంది. మంచి చేసుకో, మంచి వస్తుంది. చెడు ఎవరు చేయమన్నారు నిన్ను? అంటే మంచి, ఇప్పుడు నీకు మంచి కావాలి అంటే నువ్వు మంచినే చేయాలి. ఎందుకని నీకేం కావాలో నువ్వు అదే చేయాలి. అందుకని అక్కడ స్వేచ్ఛ ఇవ్వబడింది కొంచెం మనిషికి ఇవ్వబడిన స్వేచ్ఛ ఎందుకు ఇవ్వబడింది అంటే ఈ స్వేచ్ఛ అనేటువంటి దాంట్లో మనిషి తనను తాను అనంత ఆత్మస్వరూపుడుగా ఎరుక పొందే వరకు ప్రయాణించవచ్చు. ఫిక్స్డ్ కాదు మనిషి. ఒక జంతువు ఫిక్స్డ్, దానికి ఇవ్వబడిన శరీర నిర్మాణం ప్రకారం, దాని ఆయువు ప్రకారం అలా జీవించి అలా చచ్చిపోతుంది. జంతువులన్నీ అంతే, వృక్షాలన్నీ అంతే. జడ పదార్థాలు, కొండలు, గుట్టలు, నదులు, సముద్రాలు అన్నీ ఫిక్స్డ్గా ఉంటాయి. మొత్తం భౌగోళిక పరిస్థితులన్నీ ఫిక్స్డ్గా పనిచేస్తూ ఉంటాయి. అన్ని నియంత్రణలో ఉన్నాయి, సృష్టి శక్తి నియంత్రణలో ఉన్నాయి. మనిషి కూడా సృష్టి శక్తి నియంత్రణలోనే ఉన్నాడు 99%. 1% మాత్రమే మనిషికి స్వేచ్ఛ ఇవ్వబడింది. ఆ స్వేచ్ఛ ఎందుకు ఇవ్వబడింది అంటే సృష్టిలో ఉన్న అన్నింటికంటే ఉత్తముడుగా మనిషి తయారు చేయబడ్డాడు. అంటే ఆ శక్తి ఎంత ప్యూర్గా ఉంటుందో అంత ప్యూర్ శక్తిగా తాను మారిపోవటానికి అవకాశాలు మనిషికి కల్పించబడిన పదార్థంగా మారినా కూడా, శరీరం అనే పదార్థం ఉన్నా కూడా, మనసు అనే భావజాలం ఉన్నా కూడా, కోరికలు, ఇంద్రియాలు అనేవి ఉన్నా కూడా తనలో ఒక ప్యూర్ కాన్షియస్నెస్ ఉంది, ఎగ్జిస్టెన్స్ ఉంది, ప్రాణశక్తి ఉంది, ప్యూర్ శక్తి. అది అంటే ఏ ప్యూర్ శక్తి అయితే మొత్తం అనంత సృష్టికి కారణభూతమై అనంత ఆత్మశక్తిగా పిలువబడుతున్నదో అటువంటి ప్యూర్ కాన్షియస్నెస్, ప్యూర్ ఎగ్జిస్టెన్స్, ప్యూర్ ఎనర్జీ ప్రాణశక్తిగా పిలువబడుతూ మనిషి శరీరములో ఉన్నది, శరీరాన్ని నిలుపుతున్నది అదే. ఆ ప్యూర్ ఎగ్జిస్టెన్స్ శరీరం అనే పదార్థంగా మారి శరీరం ద్వారా గ్రహించినటువంటి విషయాలు ఆ ప్యూర్ ఎగ్జిస్టెన్స్ లో ప్రింట్ అయ్యి మనసుగా మారి, భావజాలంగా మారి, నేను మనిషిని అనే తలంపుని కలిగించుకొని ఆ భావజాలం నుంచి గుణాలు, స్వభావము ఏర్పరుచుకొని సాగుతున్నాడు. కానీ ఆ ప్యూర్ది మనసు కాకుండా ప్యూర్ది అలాగే ఉంది. ఆ ప్యూర్ ప్రాణశక్తి ఏది ఉందో అదే అనంత ఆత్మశక్తి. అది ఏకంగానే ఉన్నది, అది ఎక్కడా విడిపోయలేదు. శరీర భావంలో విడిపోయినట్టు కనిపిస్తుంది, మనోభావంలో విడిపోయినట్టు అనిపిస్తుంది. జస్ట్ అనిపించడమే తప్ప అది ఏక అనంత ఆత్మశక్తి. దాని వరకు నువ్వు ప్రయాణించడానికి, దాన్ని తెలుసుకోవడానికి వీలుగా సృష్టిలో ఉత్తమమైనటువంటి జీవిగా మనిషి తయారు చేయబడ్డాడు. మనిషికి అందుకని అంత జ్ఞానశక్తి ఇవ్వబడింది, అందుకని కొంత స్వేచ్ఛ ఇవ్వబడింది, ఆ 1% స్వేచ్ఛ. ఆ స్వేచ్ఛ ఎందుకంటే నీకున్న జ్ఞానశక్తిని వాడుకొని నువ్వు నేను అనంత ఆత్మశక్తిని ఎరుకని నువ్వు కావాలనుకుంటే పొందొచ్చు, నువ్వు ఇష్టపడితే పొందొచ్చు. అది నీ స్వప్రయత్నం మీద పొందొచ్చు. పొందటానికి అనువైనటువంటి అన్నీ నీకు ఇవ్వబడినాయి, నీ శరీరంలో ఇవ్వబడినాయి.
శరీరంగా, మనసుగా, బుద్ధికి సంబంధించి విచక్షణ జ్ఞానంగా, తదుపరి ప్రాణశక్తిగా. దాన్ని కూడా అనుభవించేటువంటి సాధనాపరమైనటువంటి పటిమ, జ్ఞాన పటిమ నీకు ఇవ్వబడింది, జ్ఞానశక్తి నీకు ఇవ్వబడింది, మనిషికి ఇవ్వబడింది. కాబట్టి కర్మ సిద్ధాంతం కూడా అక్కడ ఉంది. కర్మ సిద్ధాంతం ఎవరికి వర్తిస్తుందండి? మనిషికి ఒకటిగా వర్తిస్తుంది. ఎందుకని అంటే నీకు స్వేచ్ఛ ఇవ్వబడింది కనుక ఆ స్వేచ్ఛలో నువ్వు మంచి చేయొచ్చు, చెడు చేయొచ్చు కనుక. అందుకని మంచి చెడులు అనేవి కూడా మనిషికి మాత్రమే ఉంటాయి, జంతువులకి సృష్టిలో ఇతర దేనికి ఉండవు. ఇదంతా అనేక శీర్షికల్లో చెప్పుకుంటున్న విషయమే అయినా మళ్ళీ మనం అనంత ఆత్మశక్తి స్వరూపుడను నేను, స్వరూపురాలను నేను అనేటువంటి ఆ స్థితిని పొందే వరకు దీన్ని ఎన్ని కోట్ల సార్లైనా చెప్పుకోవాల్సిందే, వినవలసిందే. ఎందుకంటే బేస్ మూలం ఇది, పునాది ఇది. ఈ పునాదిని మనం ఎక్కడ తెలుసుకోకపోయినా మనం చేసే దాంట్లో ఆధ్యాత్మికత, అనంత ఆత్మశక్తికి సంబంధించిన జ్ఞానాన్ని పొందటం కానీ, లేదా నన్ను నేను మార్చుకోవటం కానీ, మంచి మార్పులు కానీ, చెడ్డ పనులు వదిలేయటం కానీ ఇవన్నీ కుదరవు. అందుకే ఎందుకు మారలేకపోతున్నాను వస్తుంది. ఆ పక్షులు కథలాగా ఉంటుంది. పక్షులు చెబుతూనే వేటగాడు వస్తాడు, వల పొన్నుతాడు, ధాన్యపు గింజలు జల్లుతాడు, జాగ్రత్త, మళ్ళీ దొరికిపోతాం, అందుకని ఇక్కడ వాలొద్దు, ఎక్కడికైనా వెళ్ళిపోయి ఆహారం సేకరించుకోండి అన్నీ ఆ మహాత్ముడు చెప్పిన, సాధువు చెప్పిన మాటలు అన్నీ రోజు ఆ మాటలను తిరగామరగా చెప్పుకుంటానే ఉన్నాయి పొద్దున్న సాయంత్రం దాకా. అవి విని వేటగాడు అనేక సార్లు వెనక్కి వెళ్ళిపోయాడు, మనకు దొరకవు అనుకోని. ఎందుకని వాటికి ఏదో జ్ఞానోదయం అయిపోయింది, ఇప్పుడు దిగవ కిందకి వాళ్ళవనుకుంటున్నాడు. పాపం ఆయనకి ఏదో సంవత్సరాల తర్వాత ఇసుగు పుట్టి ఎక్కడ పక్షులు దొరక్క ఆయన ట్రైల్ వేసి చూద్దాం, అది ప్రయత్నించి చూద్దాం, ఏదో ఒకటో రెండన్న పడకపోతాయని వల పెడితే మొత్తం అన్ని పడినాయి. అంటే ఏంటి? ఎందుకు ఈ మాటలతో మాట్లాడుతున్నాయి తప్ప అటుకు బుర్రలోకి ఎక్కలేదు, దొరికిపోతామనే భావన లేదు. ధాన్యపు గింజలు కనపడగానే ఆశకు లోబడిపోయినాయి, వాటి విచక్షణ అంతే. అలాగే మనిషి నీకు ఇవ్వబడిన విచక్షణ అసలు నువ్వు వాడుతున్నావా లేదా? ఆ పక్షుల్లాగా ఉన్నావా? నువ్వు శరీర భావంలో వింటుంది. ఎప్పుడు మనం వింటుంది ఎక్కడ వింటున్నాం? మనం జ్ఞాన భావంలో వింటున్నాం, అంతరంగంలో వింటున్నాం. ఇది శరీర సంబంధితం కాదు. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, చదివేది కానీ వినేది కానీ ఊరికనే నేను మాట్లాడేటప్పుడు భావాన్ని గొంతుతో చెబుతున్నా, అది శరీరంతో చెబుతున్నట్టు ఉంది కానీ శరీరానికి సంబంధించింది కాదు. అంతరంగంలో ఉన్న నా భావజాలాన్ని భాషలో గొంతు ద్వారా వ్యక్తపరిచే అంతే. శరీరాన్ని నేను ఉపయోగించింది ఓన్లీ గొంతుకే. కళ్ళు మూసుకొని కూర్చున్నా మైకు ముందు, అది స్వరం ద్వారా బయటకు వస్తుంది అంతే. అంతకుమించి శరీరం ఏ పని చేయట్లేదు. ఇక్కడ లోపల ఉన్న మెమరీలోంచి వస్తుంది, జ్ఞానశక్తిలోంచి వస్తుంది, అదే మనసులోంచి వస్తుంది. అక్కడంతా ప్రింట్ అయి ఉంది. అందులోంచి ఈ భావజాలం బయటకు వస్తుంది. అంటే మొత్తం భావంలోంచి భావం బయటకు వస్తుంది. ఆ భావరూపమే మనసు, ఆ భావరూపమే జ్ఞానం, ఆ భావరూపమే ఆలోచనలు, ఆ భావరూపమే లోపల ఉన్న జ్ఞాపకాలన్నీ, అవి మంచి అయినా చెడు అయినా. ఇప్పుడు మీరు విన్నది కూడా భావమే అవుతుంది. అంటే మనం భావంతో భావం మాట్లాడుకుంటున్నాం, శరీరం టు శరీరం కాదు. జస్ట్ మీ చెవులు వింటనే అంతే, మీ శరీరం చేసేది ఏమి లేదు. అర్థం చేసుకొని లోపల భావరూపం అయిపోయింది. అది సృష్టి చేసిన ఏర్పాటు మన శరీర నిర్మాణంలోనే. అందుకని వినటం, చదవటం, ఈ తెలుసుకోవటం, ఈ ప్రక్రియలన్నీ ఆధ్యాత్మికతలో భావంతో భావం, జ్ఞానంతో జ్ఞానం జరుగుతున్నాయి, శరీరంతో జరగట్లా. కానీ అనుభవాలన్నీ శరీరంతో ఉన్నాయి. ఆకలికి తినేది శరీరంతో ఉంది, అందుకని దానికి రుచి ఉంది. ఆ రుచికి నాకు నచ్చిందే తింటా. ఆరోగ్యం పాడైపోతున్నా, నాకు జబ్బులు వచ్చినా, బాధలు వచ్చినా, కష్టాలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా నేను రుచి లేకుండా తినలేను, రుచికి తగ్గట్టే తింటా. నువ్వు చస్తావరా అన్నా అలాగే తింటా. వ్యసన పేరులు చూడండి, తాగుబోతులు చస్తావన్నా అలా తాగుతూనే ఉంటారు. ఎందుకంటే ఆ మత్తుకు అలవాటు పడిపోయారు. అది శరీరపరమైన మత్తు, దానికి అలవాటు పడిపోయారు. సిగరెట్లు దానికి అలవాటు పడిపోయారు. ఆ సిగరెట్ ప్యాకెట్ మీద రాసి ఉంటుంది, సిగరెట్ తాగితే క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉంది, పోతారు జాగ్రత్త అని. ఇలాంటి మాదక ద్రవ్యాలు తనను తాను నాశనం చేసుకొని, తనను తాను చంపేసుకొని, శరీరపరంగా తనను తాను అనేక రోగాలకు, వ్యసనాలకు బానిస చేసుకొని తనను తాను చంపేసుకునే బోల్డ్ ఉన్నాయి ప్రపంచంలో. అవన్నీ సాగుతూనే ఉన్నాయి, నడుస్తూనే ఉన్నాయి. ఎందుకు? దానికి ఎడిక్ట్ అయిపోయారు మనుషులు. అది శరీరపరమైంది. అలా శారీరక కోరికలు, పంచేంద్రియాలకు సంబంధించిన అన్ని. కానీ జ్ఞానం ఎక్కడుంది? శరీరంతో మనం తెలుసుకుంటున్నట్టు కనపడుతుంది, కానీ జ్ఞానానికి శరీరానికి సంబంధం లేదు. మీరు పుస్తకం చదువుతున్నారు అనుకోండి, కళ్ళు చూస్తూ ఉంటాయి అంతే, శరీరం చేసేది ఏం లేదు. లోపల డైరెక్ట్ జ్ఞానంలోకి వెళ్ళిపోతుంది, భావంలోకి వెళ్ళిపోతుంది. అలాగే మీరు ఇప్పుడు వింటున్నారు, డైరెక్ట్ భావంలోకి వెళ్ళిపోతుంది, జ్ఞానంలోకి వెళ్ళిపోతుంది, మనసులోకి వెళ్ళిపోతుంది.
అలా మనం వింటున్నా చెప్పుకుంటున్నా ఆధ్యాత్మిక పరమైన సాధన అంతా కూడా డైరెక్ట్ భావం టు భావం, జ్ఞానం టు జ్ఞానం, శరీర సంబంధితం కాదు. అది శరీరానికి సంబంధం లేదు, ఇంద్రియాలకు సంబంధం లేదు. అలా అనిపిస్తుంది మనకి, చెవిన ఇంద్రియం ద్వారా వింటున్నాం, నోటి ద్వారా మాట్లాడుతున్నామని శబ్దం చేస్తున్నాం, కానీ శరీరానికి సంబంధం లేదు. అందుకని ఎందుకు మారలేకపోతున్నాం అంటే దాన్ని శరీర సంబంధం చేయాలి. అనుభవించేవన్నీ శరీర సంబంధితాలు. అక్కడ రుచులు తెలుస్తున్నాయి, అక్కడ సుఖాలు తెలుస్తున్నాయి, భోగాలు తెలుస్తున్నాయి. ఇవన్నీ ధనం అనే దాంతో వస్తున్నాయి కానీ ధనపిచ్చి ఎక్కించుకున్నాం. సుఖాలు భోగాలు అన్నీ కూడా అధికారాలు పెత్తనాలు హోదాలతో వస్తున్నాయి కాబట్టి అహంకారం, ఈగో సాటిస్ఫై అవుతుంది కాబట్టి అహంకారం పెంచుకుంటున్నాం. కాబట్టి పదవులు కావాలి, హోదాలు కావాలి, అధికారం సాగాలి, సుఖాలు కావాలి, భోగాలు కావాలి, అన్నింటికీ డబ్బు కావాలి కాబట్టి అటు వెనకబడుతున్నాం. కానీ డబ్బు వెనకబడినా, అధికారాలు వెనకబడినా, భోగాలు వెనకబడినా, ఏదైనా హోదాలు పెత్తనాలు వెనకబడినా మూలం ఏంటి? శరీరం. శరీరం అనుభవిస్తుంది వాటిని, తద్వారా శరీరానికి దొరుకుతున్నాయి అన్నీ. అందుకని ఆధ్యాత్మికతని శారీరకమైనటువంటి అనుభవంగా మార్చుకోవాలి దాన్ని. అందుకని శరీరాన్ని ధ్యాన ముద్రలో కూర్చోబెట్టాలి. శరీరాన్ని కదపకుండా ఉండటం, ఇంద్రియాలను కదపకుండా ఉండటం, శరీరాన్ని ఉపయోగించకుండా ఉండటం, కేవలం భావరూపంలో జ్ఞానంలో ఉండటం, శరీరాన్ని కదపకుండా విశ్రాంతిగా ఉండటం, మనసును కూడా కదపకుండా విశ్రాంతిగా ఉండటం, కేవలం జ్ఞానాన్ని మాత్రమే వినియోగించి జ్ఞానంలో స్థిరంగా ప్రశాంతంగా నిశ్చలంగా కూర్చోవటం అనేది మనం నేర్చుకొని అలవాటు చేయాలి. అంటే ఇంద్రియాలను కదపకుండా ఉండటం, శరీరాన్ని కదపకుండా ఉండటం, మనసును కదపకుండా ఉండటం, ఆలోచనలు కదపకుండా ఉండటం, ఇది బాగా అలవాటు చేయాలి శరీరానికి మనసుకి. అలవాటు చేయకపోతే మారటం కుదరదు, పక్షుల్లాగా చెప్పి దిగిపోతుంటాం. ఎందుకని మనం వింటున్నదంతా జ్ఞానం టు జ్ఞానం, భావం టు భావం మనసులోకి వెళ్తుంది అంతే. మన మనస్సు శరీరంతో తయారైన అనుభవాల మనసు అనుభవాన్ని గుర్తు చేసుకెళ్ళిపోతుంది. ఇక్కడ భావాలు చెప్పుకున్నప్పుడు ఏమన్నాయి, తప్పు చేయొద్దు అంటున్నాం అంతే, అక్కడ అనుభవం లేదు. కానీ శరీరపరమైన అట్లా అనుభవం ఉంది. స్త్రీ పురుషులు కలిస్తే ఎంత హాయిగా ఉంటుందో అనుభవం ఉంది, అందుకని మళ్ళీ కలవాలనిపిస్తుంది. ఏదైనా తింటున్నప్పుడు ఆ రుచి ఎంత బాగుందో అనుభవం ఉంటుంది, అందుకని మళ్ళీ తిందాం అనిపిస్తుంది. ఇలా పంచేంద్రియాలతో ఏది చేసినా, ఏది చూసినా, ఏది విన్నా, ఏమైనా అక్కడ అనుభవం ఉంది, అందుకని అది మళ్ళీ చేయాలనిపిస్తుంది, అది మళ్ళీ కావాలనిపిస్తుంది. అనుభవాలన్నింటికి మూలంగా పదార్థాలకి, విషయాలకి, అన్నింటికి మూలంగా ధనాన్ని పెట్టుకున్నాం, అధికారాలు పెట్టుకున్నాం, హోదాలు పెట్టుకున్నాం కనుక అవన్నీ కావాలనిపిస్తుంది. అవన్నీ శరీర అనుభవాలు సమకూరుస్తుంటాయి. జ్ఞానం శరీర అనుభవం కాదు కనుక శరీర అనుభవ కదలికలను ఆపడం నేర్చుకోవాలి. ఆపకుండా మీరు దాన్ని పొందలేరు. నేను ఎందుకు మారలేకపోతున్నానంటే శరీర అదుపు అంటే శరీరాన్ని కాసేపు కదపకుండా కూర్చోబెట్టడం, ఇంద్రియాలను కదపకుండా కూర్చోబెట్టడం, అసలు ఇంద్రియ అవసరాలు శరీర అవసరాలు లేకుండా నువ్వు కదలకుండా కూర్చోగలగటం, నువ్వు ఒక నిశ్చల ప్రశాంతన అనుభూతి చెందటం. జ్ఞానం ప్రశాంతత, నిశ్చలత, మౌనం, నిశ్శబ్దత, దాన్ని అనుభూతి చెందటం. అలా అనుభూతి చెందడానికి అనువుగా శరీరం మీద మనసు మీద పట్టు సాధించడానికి నువ్వు చేసేదే ధ్యానం. అంతే తప్ప ధ్యానంలో నువ్వేదో ధ్యాసను కల్పించుకుంటే అది ధ్యానం కాదు, ధ్యానంలో నువ్వు ఊహించుకుంటే ధ్యానం కాదు. ధ్యానము తపస్సు అంటే అర్థం ఏంటి అంటే సహజంగా నేను శరీరం మనసులు వాడుతూ బతుకుతాను 100 సంవత్సరాలు. ఎందుకని ఇక్కడ జీవించాలంటే శరీరం మనసులు కదలికలే. అది తప్పు కాదు, అది నిజమే. కానీ జ్ఞానపరమైనటువంటి నేను ఈ శరీర పరిమితుడను కాను, పరిమితురాలను కాను, మొత్తం సృష్టి శక్తి నియంత్రణలో ఉన్నాను, ఇక్కడ కర్మ సిద్ధాంతం పనిచేస్తుంది కాబట్టి నా ఇష్టమని నేను వెళ్ళిపోతూ నేను చేసినటువంటి చెడ్డ పనుల ఫలితాలన్నీ తిరిగి నేనే అనుభవించాలి, మళ్ళీ ఈ చెడు పనులు చేయటం ఎందుకు, ఆ చెడు కర్మలు అనుభవించడం ఎందుకు, నేను హాయిగా మంచిగా బతుకుతాను, బతికిన అన్నాళ్ళు సుఖంగా బతుకుతాను, సంతోషంగా బతుకుతాను అంటే ముందు నాలో చెడును పోగొట్టుకుంటాను, కాబట్టి నేను మంచితోనే బతుకుతాను, కాబట్టి నన్ను నేను అదుపు చేసుకుంటాను, ఆ అదుపు చేసుకునేందుకు గాను ముందు చెడును పోగొట్టుకునేటువంటి తపస్సు చేస్తాను. దానికి ముందు శరీరాన్ని ఆపుతాను, శరీర క్రియలు ఆపుతాను, ఇంద్రియ ప్రక్రియలు ఆపుతాను, కూర్చుంటాను. అదే ధ్యానం, అదే తపస్సు. అక్కడ మనస్సును గమనిస్తాను, అందులో ఉన్న చెడునంతా తొలగించుకుంటాను. తర్వాత మనసును కూడా ఆపుతాను, మనసును కూడా ఆపి శరీర మనస్సులను ఉపయోగించకుండా నేను నిశ్చలతలో ప్రాణశక్తిలో ఉండడానికి ప్రయత్నిస్తాను. అప్పుడు నాకు నేను అనంత ఆత్మశక్తి స్వరూపుడను స్వరూపురాలను అర్థమయ్యే అవకాశం ఉంది. నన్ను నేను సంపూర్ణత్వంలో దర్శించుకోవడానికి, శక్తి స్వరూపుడుగా శక్తి స్వరూపురాలుగా దర్శించుకోవడానికి అవకాశం ఎప్పుడు కుదురుతుంది అంటే మనసుని శరీరాన్ని ఆపినప్పుడు.
నేను ఎందుకు మారలేకపోతున్నాను, అసలు గుణమార్పు ఎందుకు జరగట్లేదు, నేను అక్కడ దాకా ఎందుకు వెళ్ళలేకపోతున్నాను, రోజు వింటున్నానే, సంవత్సరాల నుంచి వింటున్నానే, సంవత్సరాల నుంచి చదువుతున్నానంటే కుదరదు. మనం వినేదంతా జ్ఞానం టు జ్ఞానం, మనసు టు మనసు, భావం టు భావంలోకి వెళ్తున్నాయి. శరీర సంబంధితం లేదు అక్కడ. మనం తెలుసుకునేది ఏదైనా అనుభవించి అన్నిటికీ శరీర సంబంధితం ఉంది. జీవితం మొత్తం అనుభవాలు పుట్ట, ఇష్టాలు కష్టాలు బాధలు కన్నీళ్ళు సుఖాలు దుఃఖాలు అన్ని అనుభవాల నుంచి వచ్చాయి. జీవితం మొత్తం నిండు నూరేళ్లు శరీరం మనసుల కలయికలతో సాగుతూ ఉంటుంది. ఆ మనసులో ఉండేవన్నీ శరీర సంబంధిత అనుభవాలు, ఇష్టాలు అయిష్టాలు. తద్వారా మనం ప్రవర్తించే తీరుని బట్టి మన గుణాలు స్వభావం, మనం ప్రవర్తించినటువంటి కర్మలను బట్టి కర్మఫలాలు, మళ్ళీ వాటి కర్మఫలానుభవాలు. ఇదే జీవితం. ఇందులోంచి మనం జ్ఞానంలోకి జంపు కొట్టి నేను శక్తి స్వరూపుడిని శక్తి స్వరూపురాలని తెలుసుకోవాలంటే శరీరాన్ని ఆపాలి, మనసును ఆపాలి. ఇది ప్రాసెస్. అందుకని మహాత్ములు మీరు గమనించినట్టయితే చాలా మంది మహాత్ములు మనం దేవుళ్ళుగా దైవావతారులుగా గురువులుగా మహాత్ములుగా ఆరాధింపబడేటువంటి వాళ్ళందరూ కూడా చాలా చోట్ల నిశ్చలంగా కూర్చున్న వాళ్ళు ఉంటారు, ప్రశాంతంగా కూర్చున్న వాళ్ళు ఉంటారు. మీరు పూర్వపు ఋషులు మునులు యోగులు ఈ తపస్సంపన్నులు అనే వాళ్ళ చరిత్రలు చూస్తే భార్య పిల్లలు కుటుంబ వ్యవస్థలు ఉంటాయి, కానీ జీవితం మొత్తం తపస్సులో గడుపుతారు. భార్యా పిల్లలతో చాలా తక్కువ గడుపుతారు. వాటికి అన్ని నియమనిష్టలు పెట్టుకొని పద్ధతిగా ఉంటారు, ఓ పద్ధతిగా క్రమశిక్షణగా జీవిస్తారు. పంచేంద్రియ సుఖాలు పంచేంద్రియ భోగాలు పంచేంద్రియ కోరికలు కూడా అవసరార్థం సరిపోను ఎంత అనుభవించాలో ఒక లిమిటేషన్స్ పెట్టుకొని మిగిలిన కాలాన్ని శరీరాన్ని మనసుని ఆపేసి నేను శక్తిని అనే భావంలోకి వెళ్ళి ఆ శక్తి భావంలో తపస్సు చేయడానికి వినియోగించుకుంటారు. మళ్ళీ అందులోంచి శరీర మనసు భావాల్లోకి వచ్చి సంసార జీవితం నడుపుకుంటారు. శరీరాన్ని నిలుపుకోవడానికి కాలకృత్యాలకి మలమూత్ర విసర్జనలకి శరీరం నిలుపుదలకు అవసరమైన పనులు చేసుకుంటారు. అప్పుడు శరీరంలోకి వస్తారు, కుటుంబ జీవితంలోకి వస్తారు. అప్పుడు మనసు శరీరాలతో కలిపి భార్య పిల్లలు కుటుంబం అవసరమైనటువంటి పనులు చేసుకుంటారు. అక్కడి నుంచి శరీరాన్ని మనసుని నిలుపుదల చేసేసి శక్తి భావంలోకి వెళ్ళిపోయి జ్ఞానభావంలో స్థిరంగా నిశ్చలంగా కూర్చునే తపస్సు చేస్తారు. ఇలా సాగుతూ వచ్చింది. అంటే మనం 3 స్థితుల్ని ఎప్పుడు అనుభవిస్తూ ఉంటాం, కానీ మనం 3వ స్థితిలోకి వెళ్ళటలేదు. శరీరము మనసు ప్రాణశక్తి. ఆ ప్రాణశక్తి స్థితిలో కూర్చోవడమే మౌనము నిశ్శబ్దము నిశ్చలత ప్రశాంతత ధ్యానము తపస్సు. ఏ పేరైనా పెట్టుకోండి, దాన్ని అలవాటు చేసుకోవడం. 3 స్థితుల్లోకి అవలేలగా వెళ్ళొస్తూ ఉండేవాళ్ళే ఋషులు మునులు యోగులు. మనకు అసలు 3వ స్థితే తెలియదు. మనం ఎప్పుడు 2 స్థితుల్లోనే ఉన్నాం, శరీరం నేను తత్సంబంధమైన మనసు. ఈ మనసు కోరికలు పుట్టేస్తుంది, శరీరంలోకి వెళ్తూ ఉంటాం. అందుకని ఎన్ని విన్నా నేను మారలేదంటే మనం సాధన చేయాలి. శరీరంతో ఎలా అయితే నిత్యము ఇంద్రియములను కదిపి అనుభవాలు పొంది ఇష్టములో అయిష్టములో సుఖములో దుఃఖములో అనే సాధనలు ఎలా చేస్తూ నేను శరీరం అనే భావాన్ని ఎలా పెంచుకుంటూ అనుభవాలను పొందుతున్నామో, సుఖదుఖ అనుభవాలను పొందుతున్నామో, అలాగే నిశ్శబ్దము ప్రశాంతత మౌనము అనేటువంటి శరీర మనస్సులను ఉపయోగించినటువంటి ఒక స్థితిని కూడా అనుభవంగా తెచ్చుకోవాలి, అలవాటుగా చేసేసుకోవాలి. అదే ధ్యానం, అదే తపస్సు. అంతే తప్ప అక్కడ మీకు ఏదో దొరకటం కాదు, ఏమి దొరకటం కాదు. శరీరంలోంచి మనసులోకి, మనసులోంచి ప్రాణశక్తిలోకి వచ్చేసి ప్రాణశక్తిని కూడా అలవాటు చేసుకోవాలి. అక్కడ ఎలా ఉంటుంది, గాఢ నిద్రా స్థితిలో ఎలా ఉన్నావు నేనన్న తలంపు కూడా లేదు. అలాగే నేనన్న తలంపును కూడా పోగొట్టుకునేలా ధ్యానము తపస్సు చేయాలి. గాఢంగా నిశ్చలంగా ఉండాలి నేను, ప్రశాంతంగా ఉండాలి నేను, మౌనంగా ఉండాలి నేను, నిశ్శబ్దంగా ఉండాలి నేను. ఈ ఆలోచనలు ఇప్పుడు అవసరం లేదు నాకు, ఇప్పుడు ఈ శరీర కదలికలు అవసరం లేదు నాకు అని నీకు నువ్వే చెప్పుకొని నువ్వు ఆ 3వ స్థితిలో ప్రాణశక్తి స్థితిలో కూర్చోవడం నేర్చుకోవాలి. అది ఎంత బాగా అలవాటు చేసుకుంటావో అంత నేను అనంత శక్తిని ఎరుక నీకు పెరుగుతూ ఉంటుంది. అది ఎంత పెరుగుతూ ఉంటుందో అంత చెడులు పోగొట్టుకోగలుగుతావు, నీ మీద నీకు అదుపు వస్తుంది. ఈ శరీరం నేను కాదు అనే భావం తగ్గుతూ ఉంటుంది, ఈ మనసు నేను కాదనే భావం తగ్గుతూ ఉంటుంది. అవన్నీ హఠాత్తుగా జరిగే పరిణామాలు కాదు, కొద్ది కొద్దిగా జరిగే మార్పులు. నువ్వు ఎంత నిశ్చలత్వంలో, ఎంత మౌనంలో, ఎంత ప్రశాంతతలో, ఎంత ప్రాణశక్తిలో, ఎంత అనంత ఆత్మశక్తిలో నిశ్శబ్దంగా కూర్చోగలుగుతూ అలవాటు చేసుకుంటూ ఉంటావో అంతగా శరీర భావాలు మనోభావాలు తగ్గుతూ ఉంటాయి. అంటే ఇక్కడ ఈ 3వ స్థితి అయిన ప్రాణశక్తి స్థితి, నిశ్శబ్దత, మౌనము, ధ్యానము, తపస్సు ఏదైనా పేరు పెట్టుకోండి. ఇది ఎంత పెరుగుతూ ఉంటుందో ఇవి ఎంత తగ్గుతూ ఉంటాయి. అంతే సింపుల్ అది. అందుకని నేను ఎందుకు మారలేకపోతున్నానంటే ఇది పెరిగితే తప్ప ఇది తగ్గవు. అందుకని అది జీవితంలో ఎలా జీవిస్తుందని చూసుకోవాలి. అందుకే మంచిగా ఉండండి అని ఎందుకు చెప్పానంటే
మంచిగా ఉండటం అనేది దీనికి ఒక ప్రత్యేక అర్హత. ఎందుకని శరీరం ఉన్నన్నాళ్ళు నువ్వు బతక తప్పదు, శరీరం ఉన్నన్నాళ్ళు ఆహారం తప్పదు, శరీరం ఉన్నన్నాళ్ళు చూడక తప్పదు, వెనక తప్పదు, ఎంతో కొంత శరీరాన్ని బతికించుకోవడానికి పంచేంద్రియాలు ఉపయోగించుకోక తప్పదు. కాబట్టి అది ధర్మంగానే చేసుకుందాం, మంచిగానే చేసుకుందాం. అది మంచి అంటే. మంచి ఒక తపస్సు చేసేవాళ్ళు మంచిగా ఉండగలుగుతారు. చెడు అనేది ఏంటి? నా ఇంద్రియ కోరికలు తీరాలనుకుంటున్నాను కాబట్టి మనసు నా అదుపులో లేదు కాబట్టి మనసు నన్ను ఈడ్చుకుపోతుంది కాబట్టి నేను చెడైనా చేసేస్తాను. కాబట్టి ఫస్ట్ ముందు మంచిగా ఉండటం అనేది తపస్సు. ఎందుకని శరీరం ఎంతకాలం ఉంటే అంతకాలం నేను ఆకలి తీర్చుకోవాల్సిందే, మలమూత్ర విసర్జన చేయాల్సిందే, శరీరాన్ని రక్షించుకోవాల్సిందే, చలికి ఎండకి వానకి దీన్ని కాపాడుకోవాల్సిందే. అవన్నీ నాకు తెలుస్తూనే ఉంటాయి, అవేం మాయమైపోవు. నేను జీవన్ముక్తుడని నాకు అనంత ఆత్మశక్తి అనుభవం కలిగినా కూడా నాకు ఆకలేం మాయమైపోదు, ఆహారం తినక తప్పదు, మలమూత్ర విసర్జనలేం మాయమైపోవు. ఇప్పుడు శరీరంతో ఎలా ఉన్నానో అప్పుడు కూడా అలాగే ఉంటాను, ఇప్పుడు శరీరంతో ఏం చేస్తున్నానో అప్పుడు కూడా అన్నీ చేయగలుగుతాను. శరీర శిథిలమైపోయి మరణం అనేది వచ్చేవరకు ఇలాగే ఉంటుంది. శరీరం ఉన్నంత వరకు మనసు ఉంటుంది. కాబట్టి మూడవ స్థితిలోకి వెళ్ళటం అనేటువంటిది ప్రాక్టీస్ చేసుకోవాలి. అదే నీ లోపలికి నువ్వు వెళ్ళటం, నిన్ను నువ్వు చూసుకోవటం, నిన్ను నువ్వు తెలుసుకోవటం, నీతో నువ్వు ఉండటం, నీలో నువ్వు ఉండటం, నువ్వు నిశ్చలంగా ఉండటం. నువ్వు నిశ్చలంగా ఉన్నప్పుడు పూర్తిగా నీతో నువ్వు ఉన్నావు. ఇప్పుడు నా గాఢ నిద్రా స్థితిలో మనం పూర్తిగా మనతో మనం ఉన్నాం, కానీ పూర్తిగా మనతో మనం ఉన్నామని మనకు గాఢ నిద్రా స్థితిలో తెలియదు. ఎందుకంటే సృష్టి సహజంగా చేసినటువంటి ఏర్పాటు. మనకు తెలియకుండానే శరీరం నిద్రపోతుంది, మనసు నిద్రపోతుంది, మనం ఆ ప్రాణశక్తి ఎరుకలోకి వెళ్ళి అక్కడ ఉంటున్నాం, కానీ అది మనకు తెలియకుండా జరిగింది. శరీర మనస్సులతో స్పృహ లేకుండా వెళ్ళాం. స్పృహలో వెళ్ళే ప్రయత్నమే సాధన. అలా స్పృహలో నువ్వు శరీర మనస్సులను దాటి ప్రాణశక్తిలోకి వెళ్ళగలిగితే అది మోక్షం, జీవన్ముక్త స్థితి. కానీ వెళ్ళగలవా లేదా? ఆ స్థితిని అనుభవిస్తున్నావా లేదా? ఆ నిర్మల నిశ్చల స్థితి నీకు అనుభవంగా ఉందా లేదా? ఉండదు. ఎందుకని? ఆ స్థితి ఎందుకు అనుభవం అవుదంటే ఆ స్థితిలో పదార్థం లేదు. అది మౌన అనుభవం, నిశ్చల అనుభవం, నిర్మల అనుభవం. దాన్ని అలవాటు చేసుకోవాలి కొద్ది కొద్దిగా. ఎందుకని? పదార్థ అనుభవాలకు అలవాటు పడిపోయింది శరీరం, పదార్థ అనుభవాలకి విషయానుభవాలకు అలవాటు పడిపోయింది మనసు. అందుకని అనుభవం లేని అనుభవాన్ని పట్టుకోలేదు. పదార్థంలో అనుభవం ఉంది, మనసులో ఆ అనుభవం తాలూకా జ్ఞాపకం ఉంది. ఇక్కడికి వచ్చేటప్పటికి పదార్థం లేదు, ప్రాణశక్తిలో పదార్థం లేదు. పదార్థం లేకపోయేటప్పటికి పదార్థము లేనటువంటి నిశ్చల అనుభవాన్ని పట్టుకోలేదు. ఇక్కడ అనుభవంలో రంగో, రుచో, వాసనో, సుఖమో, భోగమో ఏదో ఉంది పదార్థంలో, అక్కడ ఏమీ లేవు. అందుకని ఏమీ లేని ఖాళీ అనుభవాన్ని పట్టుకోవాలి. అంటే నువ్వు అలవాటు చేసుకోవాలి తప్ప అంతకు మించి ఏమీ లేదు. అక్కడ పట్టుకోలేకపోవటం ఏం లేదు, పట్టుకోవచ్చు. ఏమీ లేదని ఎందుకు పట్టుకోలేవు? ఏమీ లేదని పట్టుకుంటావు అంతే. కానీ ఏదో ఉందని వెంపర్లాడి సంవత్సరాల తరబడి పరిగెడతాం, ఇంద్రియాలతో పరిగెడతాం అలవాటు అయిపోయి ఏమీ లేని స్థితిని ఏదీ లేదని పట్టుకోవటం అలవాటు చేసుకోవాలి మనం. అది ఆధ్యాత్మికత. అది అందుకని నిర్మలంగా ఉండు, నిశ్చలంగా ఉండు, మౌనంగా ఉండు, స్థిరంగా ఉండు, ప్రశాంతంగా ఉండు. కాసేపు శరీర మనస్సులను వాడకుండా ఉంటే చాలు. ఆ ప్రాక్టీస్ చేయి. ఆ ప్రాక్టీస్ చేయొచ్చు. ఆ చేయటానికి అనువైనటువంటి సర్వశక్తులు, సర్వజ్ఞానము మనిషిలో కూర్చోబడినాయి. వాటిని ఉపయోగించుకో. వాటిని ఉపయోగించాలంటే నిన్ను గురించి నువ్వు తెలుసుకో. అదే నీ ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞాన చదువు. నిన్ను గమనించుకో, నిన్ను బాగా పరిశీలించుకో. అప్పుడు మారగలుగుతాం. అప్పుడు అర్థమవుద్ది. ఎన్ని విన్నా ఎందుకు అర్థం కావట్లేదు, ఎన్ని విన్నా ఎందుకు మారలేకపోతున్నామంటే శరీరపరంగా అనుభవాలు ఉన్నాయి, పదార్థాలు ఉన్నాయి, పదార్థాల గుణాలు ఉన్నాయి, గుణాలు ఆ గుణాల నుంచి అనుభవాలు అందుతున్నాయి. రంగు, రుచి, వాసన, శబ్దస్పర్శ, రూపరస, గంధములు అందుతున్నాయి. నిశ్చలతలో ఏమీ లేదు. ప్రాణశక్తిలో నిశ్చలత ఉంది, నిర్మలత్వం ఉంది, ప్రశాంతత ఉంది, శాంతి ఉంది. అది అలా అందులో ఏ వాసన ఉందని చెబుతాం, ఏ రంగు ఉందని చెబుతాం, ఏ దృశ్యం ఉందని చెబుతాం, ఏ స్పర్శ ఉందని చెబుతాం, ఏమి లేదు అక్కడ. కానీ నిశ్చలత్వం ఉంది, నిర్మలత్వం ఉంది. ఇవేమీ లేనటువంటి ఒక ప్రశాంత స్థితి ఉంది అక్కడ. ఏముంది? శబ్దస్పర్శ రూపరస గంధములకు కానటువంటి ఈ రూపములో శబ్దస్పర్శ రూపరస గంధములలో లేనటువంటి నిశ్చల నిర్మల స్థితి ఉంది, ఏకాంత స్థితి ఉంది, నిశ్శబ్ద స్థితి ఉంది. ఎందుకు లేదు? ఉందో ఆ స్థితి. అదే ఎగ్జిస్టెన్స్, అదే ఎరుక, అదే స్పృహ, అదే నేను. దాన్ని మనం అనుభవం చెందట్లేదు. దాన్ని ఎప్పుడు అనుభవం చెందాలి. దానికోసం ధ్యానం, దానికోసం తపస్సు. శరీర మనస్సులను వదిలితే కుదురుతుంది. అది ప్రాణశక్తితో కుదురుతుంది. అది ప్రాణశక్తిలో కూర్చోవటమే.
అది లేదా అంటే నిత్య జీవితంలో రోజు జరుగుతుంది. అది గాఢ నిద్రలో రోజు ప్రాణశక్తిలోకి వెళ్తాం. మనమేం కొత్తగా గొప్పగా సాధించేది కూడా కాదు, అది ఆల్రెడీ రోజు జరుగుతుంది. మెలకువలో సంపూర్ణమైనటువంటి శరీర మనస్సులతో పనిచేస్తున్నాం. నిద్రపోదాం అనుకున్నప్పుడు శరీరం నిద్రపోయి స్వప్నావస్థలో మనసు తిరుగుతూనే ఉంది. మెలకువలో మనసు ఉందని తెలుసు, శరీరం ఉందని తెలుసు. శరీర మనసులో నిద్రపోయినాక గాఢ నిద్రాస్థితి అని చెప్పి మనం ప్రాణశక్తిలోనే ఉంటున్నాం, లేదా చచ్చిపోవాలంగా. ప్రాణశక్తిలో ఉన్నాం కనుక ఆ ప్రాణశక్తి శరీర మనసుల్ని ఉంచింది కనుక అవన్నీ ప్రాణశక్తిలో మనసు లీనమై ఉంది కనుక మళ్ళీ అది ఆ నిద్రలోంచి ఆ లీనతలోంచి బయటకు వచ్చి శరీరాన్ని తాకి నేను లేచానని మెలకువను తెప్పించుకొని మళ్ళీ జరుగుతున్నాం. ఇలా 100 సంవత్సరాలు జరుగుతూనే ఉంది మరణం వచ్చే వరకు. కాబట్టి మనం పొందే స్థితి, పొందవలసిన స్థితి, ఆత్మస్థితి కూడా అద్భుతమైనది కాదు. మనలోనే నిద్రాస్థితి రూపంలో పిలువబడుతున్న 3వ స్థితిని మెలకువ స్థితిలో పొందే ప్రయత్నం అంతే. ఇలా కొంతమంది గురువుల దగ్గరికి, మహాత్ముల దగ్గరికి వెళ్ళి చేరి మేము వినేస్తున్నాం, తెలిసేసుకుంటున్నాం, మాకు దాని మీద చాలా అభిలాష ఉంది, మాకు ఆత్మజ్ఞానం, ఆధ్యాత్మిక చదువు అంటే ఎంతో ఇంట్రెస్ట్ అయ్యి అని చెప్పేస్తారు. ఇదంతా ఏంటి? అదేదో పై ఆడంబరాలు, పై గొప్పలు చెప్పుకుంటాం చూడండి. మంచి డ్రెస్సులు వేసుకొని, బంగారు ఆభరణాలు పెట్టుకొని, రకరకాలుగా పట్టు చీరలు కట్టుకొని, మంచి బట్టలు వేసుకొని, ఓ పార్టీలకి ఫంక్షన్లకి ఆడంబరాలు చేసుకుంటూ వెళ్తామే. అలాగే ఆధ్యాత్మిక ఆడంబరంగా భావించుకుంటాం, తెలిసిపోయింది అనుకోని. 4 ఉపన్యాసాలు విని, 4 పుస్తకాలు చదివి, 4 గురువుల చుట్టూ తిరిగి, 4 మాటలు విని నాకేదో అర్థమైపోయిందని చెప్పుకుంటాం. ఇది ఆధ్యాత్మిక ఆడంబరం. ఇది ఆధ్యాత్మిక ఆడంబరం పనికిరాదు. ఆధ్యాత్మికతలో అసలు ఆడంబరం చేయడానికి అక్కడేం లేదు. భౌతికంలో వస్తువులు ఉన్నాయి, పదార్థాలు ఉన్నాయి, విషయాలు ఉన్నాయి, ఫంక్షన్లు ఉన్నాయి, అనుభవాలు ఉన్నాయి, ఇష్టాలు ఉన్నాయి, అయిష్టాలు ఉన్నాయి. అందులో మీరు ఎన్ని ఆడంబరాలైనా చేసుకోవచ్చు, ఎన్ని ఏడుపులైనా ఏడవచ్చు, ఎన్ని నవ్వులైనా నవ్వచ్చు, ఎన్ని ఆడంబరాలైనా చేసుకోవచ్చు. ఎందుకంటే అక్కడ వస్తువులు, విషయాలు ఉన్నాయి కనుక. కానీ ప్రాణశక్తిలో అలా లేవు. ఆధ్యాత్మిక జ్ఞానంలో అసలు ఆడంబరమే ఉండదు. అక్కడ నిశ్చలత ఉంటుంది, అక్కడ ప్రశాంతత ఉంటుంది. కానీ దాన్ని కూడా ఆడంబరంగా భావించుకుంటాం మనం. ఎందుకని దాన్ని శరీరానికి, మనసుకు కలుపుకుంటాం. అందుకని మహాత్ముల దగ్గర మహిమలు, మాయలు, గొప్పలు, గోళలు ఇవన్నీ సృష్టించుకుంటారు. కొంతమంది నెత్తిమీద చేయబెట్టి శక్తిపాతాలు చేసేస్తూ ఉంటారు. శక్తిపాతాలు వీళ్ళ శక్తిని వాళ్ళ శరీరంలోకి పంపేస్తున్నారంట. ఆధ్యాత్మికతలో బోల్డ్ గ్రంథాలు ఉన్నాయి వీటి మీద. కొంతమంది కొండలని శక్తులు కింద నుంచి పైకి లెగుస్తున్నాయని చెబుతారు. ఆ కొండల్ని అవేకనింగ్, చక్ర శుద్ధి, రకరకాలు చెబుతూ ఉంటారు. అంటే నేను ఎవరిని కించపరచట్లా, అసలు ఎన్ని సృష్టించారో చూడండి మనిషి మీద. ఆధ్యాత్మికతలో వేల లక్షల మార్గాలు సృష్టించారు. ఉన్నది నీకు ఒకటే శరీరం. నువ్వు తెలుసుకోవాల్సింది ఒకటే, నువ్వు అనంత ఆత్మశక్తి స్వరూపుడివి, స్వరూపురాలు అని. అక్కడికి చేరటానికి మధ్యలో నువ్వు చేరకుండా ఎన్నున్నాయో చూడు. ఇందులో చెబుతుంది ఏది నీకు కనపడదో, ఆ కొండల్ని అన్నదే నీకు కనపడదు, ఆ చక్రాలు నీకు కనపడవు. ఎవరు ఎన్ని చెప్పు ఆధ్యాత్మికతలో ఎన్ని సృష్టించరు, ఏం కనపడవు. ఆ శరీరంలో సృష్టిస్తూ ఉంటారు. మహిమలు, మాయలు, గొప్పలు ఇవన్నీ కనపడి తెచ్చేవి కాదు, మాకు కనపడినే వాళ్ళు సృష్టిస్తూ ఉంటారు అంతే. అలా నేనేం విమర్శించట్లా. అది మానసిక లోకంలో జరిగేటువంటి ఒక మానసిక సృజనాత్మకత. దాన్ని దాటాలి. అసలు మనోలోకంతో నీకు పనే లేదు ఇక్కడ. మనోలోకం శరీరానికి సంబంధించింది. శరీరపరమైన ఊహలు ఎన్ని ఊహిస్తాం. మన భార్యని ఎంత ఆనందంగా చూసుకుంటామో, కనపడిన ప్రతి పక్కింటోడి భార్యని అంత ఆనందంగా చూస్తాం. అది మానసిక లోకంలో భావించుకున్నాం కాబట్టి ఎవరికి దొరకలేదు అంతే. కాదని పక్కింటోడి భార్యతో దొరికితే ఏదో ఒక రోజు తిరిగితే ఏదో ఒక రోజు దొరుకుతాం. అలా తప్పులు చేసేవాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. మానసిక తప్పులు ఎప్పుడూ చేస్తూనే ఉంటారు అందరూ, అన్ని రూపాలుగా, ధనపరంగా, అన్ని రకాలుగా. ఊహల్లో చేస్తూ ఉంటాం చూడండి, ఊహల్లో తిరుగుతాం, విహరిస్తూ ఉంటాం చూడండి. సృజనాత్మకత అది. నువ్వు ఎటు వెళ్తే అటు తీసుకెళ్తుంది అది. అక్కడ ఆధ్యాత్మికతలో మహిమలు, మాయలు సృష్టిస్తుంది అది. అసలు ఇన్నేమి లేవు. ఉన్నది ఒకటే శరీరం నీకు. ఆ ఒకటే శరీరం, ఒకటే మనసు, ఒకటే ప్రాణశక్తి. ఆ ఒకటే ప్రాణశక్తి, ఒకటే అనంత ఆత్మశక్తి. అదే సృష్టి మొత్తానికి కారణం. దాన్ని తెలుసుకుంటే చాలా సింపుల్ అది. కాకపోతే ఆధ్యాత్మిక ఆడంబరం మన వదలదు. ఎందుకని? శరీర ఆడంబరాలు మనకు అలవాటు, మన మానసిక ఆడంబరాలు మనకు అలవాటు. అదే సృజనాత్మకత. దాన్ని ఇక్కడ డ్రెస్సుల్లోకి తెస్తాం, చెప్పుల్లోకి తెస్తాం, మేకప్ల్లోకి తెస్తాం, హెయిర్ స్టైల్స్లోకి తెస్తాం, రకరకాలు చేసేస్తాం. అటువంటి ఆడంబరాలని ఆధ్యాత్మికతలో తీసుకొస్తారనమాట. మహిమల పేరులతో, మాయల పేరులతో పెద్ద పెద్ద ఆడంబర గురువులు, ఆడంబర శిష్యులు. వీళ్ళ ప్రవర్తనలు చాలా చిత్రంగా, విచిత్రంగా ఉంటాయి. ఇలాగ ఆధ్యాత్మికత కూడా ఏదో ఐస్ క్రీమ్ లాగానో లేకపోతే ఏదో స్వీట్ కొనుక్కున్నట్టు అలాగే ఉంటుంది భావన. ఎందుకని? రియాలిటీలోకి వెళ్ళరు. ఆడంబరాలు, ఆధ్యాత్మిక ఆడంబరాలు.
ఆధ్యాత్మిక ఆడంబర భక్తులు వాళ్ళు, ఆడంబరాలు ఇష్టం వాళ్ళకి. మాకు ఆధ్యాత్మికత కూడా ఒక ప్రెస్టేజ్, మాకు గురువు ఉన్నాడు ఒక ప్రెస్టేజ్, ఫలానా మతం మాది మాకు ప్రెస్టేజ్, అబ్బో మేము ఆ మతం తాలూకా ప్రార్థనాలయాలు కట్టాం మాది ఒక ప్రెస్టేజ్, మాకు అబ్బో ఎంతమంది భక్తులు ఫాలోయింగ్ ఉంది మాకు ప్రెస్టేజ్, అబ్బో నేను ఫలానా గురువు గారికి శిష్యుడిని నాకు ప్రెస్టేజ్, అబ్బో నేను ఫలానా గురువు గారి శిష్యుడని నాకు ప్రెస్టేజ్. ఆడంబరం, ఆధ్యాత్మిక ఆడంబరం. ఇదిగో మా డ్రెస్ కోడ్ ఇది, మేము బొట్టు ఎలా పెట్టుకుంటాం, మా ఆచార సాంప్రదాయాలు, మా విధానాలు, మా గురువులు ఎలా చెప్పారు, మా మతాలు ఎలా చెప్పినాయి, మా గ్రంథాలు ఎలా చెప్పినాయి, మేము ఎలా పాటిస్తాం, అంత బాహ్యానికి చూపే ఆడంబరాలు బాహ్యానికి చెప్పుకుంటూ ఉంటారు. వీళ్ళ దృష్టిలో ఆ అనంత ఆత్మశక్తి ఎరుక కూడా ఓ జిలేబీ కొనుక్కొని తినటం లాంటిది, ఓ స్వీట్ తినేయటం లాంటిది. ఇప్పుడు వాళ్ళ గురువు గారు, వాళ్ళ దేవుడు గారు, వాళ్ళ మతం గారు ఇచ్చేస్తారు, వీళ్ళు తినేస్తారు. అంటే నేను చెబితే మీకు ఆశ్చర్యంగా ఉండొచ్చు, ఏమండి మరీ ఇంత వెటకారంగా మాట్లాడతారని. వెటకారంగా కాదు, నిజంగా జరిగిన సంఘటన చెబుతాను. షిరిడి సాయిబాబా వారి దగ్గరికి ఒకరోజు ఒక ధనవంతుడైనటువంటి సేట్ వచ్చాడు, మార్వాడి సేట్, బాగా ధనవంతుడు. ఆ రోజులు షిరిడి సాయిబాబా వారు అంటే ఇప్పుడు 150 సంవత్సరాల వెనకాల, సుమారు 1935-40 ప్రాంతాల్లో ఆయన ఏదో షిరిడి వచ్చారని చెప్పుకుంటారు. ఒకవేళ డేట్లు నేను తప్పు చెబుతూ మళ్ళీ నువ్వు డేట్ తప్పు చెప్పావు నాకు కామెంట్లు పెట్టబాకండి, లేదా నువ్వు షిరిడి సాయిబాబా సపోర్టర్వా, నువ్వు సనాతన ధర్మమా, హిందూ ధర్మమా, లేకపోతే సాయిబాబా వైపా, ఇంకోళ్ళ వైపా అని నన్ను అడగబాకండి. నేను మనిషి, మానవ జాతికి చెందినవాడిని. నేను అనేక మంది మహాత్ముల చరిత్రలో నాకు దొరికినవి చదివాను. ఆ చదివిన వాటిలో నాకు తగిలింది గుర్తొచ్చింది మీకు చెబుతున్నాను. నేను ఏ మతానికి సంబంధించినోడిని కాదు, ఏ మార్గానికి సంబంధించినోడిని కాదు, ఏ గురువుకి సంబంధించినోడిని కాదు, ఏ విధానానికి సంబంధించినోడిని కాదు. అన్ని విధానాల్లో మంచిని స్వీకరించి మానవ జాతికి సంబంధించినోడిని. మనిషికి ఉపయోగపడేది మాట్లాడతా, మనిషికి ఉపయోగపడేది తీసుకుంటా. ఒకవేళ నేను మాట్లాడే దాంట్లో మనిషికి ఉపయోగపడేది లేదు, మీకు ఉపయోగపడేది లేకపోతే నన్ను క్షమించి వదిలేండి. అంతే తప్ప ఏదో ఎవరో పేరు, ఒక దేవుడి పేరు ఎత్తానో, ఒక గురువు పేరు ఎత్తానో, ఒక మతం పేరు ఎత్తుతానో నన్ను దాన్ని కట్టే బాకండి. నేను మానవ జాతికి సంబంధించినోడిని, మానవ జాతికి సంబంధించినటువంటి నాకు ఉపయోగపడే జ్ఞానం ఎక్కడన్నా తీసుకుంటా. మానవ జాతి ఇంత విడివిడిగా మతాలుగా ముక్కలు ముక్కలుగా ఉందని నేను అనుకోవట్లా. నా భావనలో మానవ జాతి అంతా ఒకటే. మానవ జాతి లోపల మతాలు ఉన్నాయి, అంతే తప్ప మతాలు మానవ జాతిని ఎప్పటికీ విడదీయలేవు. మానవ జాతి మతాలను ఏర్పరచుకుంది, మానవ జాతి విధానాలు ఏర్పరచుకుంది, మానవ జాతి గురువులను ఏర్పరచుకుంది, మానవ జాతి సాధన పద్ధతులు ఏర్పరచుకుంది. మొత్తంగా మానవ జాతి లోపల ఇవన్నీ చిన్నవి ఉన్నాయి అంతే. అవి ఉన్నా లేకపోయినా మానవ జాతికి వచ్చిన ప్రమాదం ఏం లేదు. మానవ జాతిగా ఎప్పుడు మానవ జాతి అలా సాగుతూనే ఉంటుంది. రేపొద్దున రాబోయే కాలంలో మొత్తం మతాలన్నీ తీసేసి, మొత్తం మార్గాలు, విధానాలు, పద్ధతులు, మతాలన్నీ తీసేసి, కులాలన్నీ తీసేసి, జాతులన్నీ తీసేసి, అప్పుడు ఆధార్ కార్డులు ఇచ్చినట్టుగా, పాన్ కార్డులు ఇచ్చినట్టుగా మనుషులందరికీ ప్రపంచం మొత్తానికి సంబంధించి మానవ జాతికి 800 కోట్ల మంది ఇప్పుడు కొన్నారు సుమారుగా. అందరికీ నెంబర్లు ఇచ్చుకుంటూ వెళ్ళిపోయారనుకోండి, నెంబరే చెబుతాం అంతే. టెలిఫోన్ నెంబర్లు లేవా, కార్లకు నెంబర్లు లేవా, ఆధార్ కార్డు నెంబర్లు లేవా, పాన్ కార్డు నెంబర్లు లేవా, అన్నిటి కార్డులు వచ్చేట్లు. ఇప్పుడు ఏదైనా రాబోయే 500 సంవత్సరాలు, 1000 సంవత్సరాల్లో మొత్తం అన్నీ ఎగిరిపోతాయి, కార్డులే ఉంటాయి, నెంబర్లే ఉంటాయి అందరికి. అప్పుడు మానవ జాతే ఉంటుంది, మతాలు ఉండవు. మీరు ఎంత ప్రయత్నించి గింజుకు కొట్టుకున్నా రాబోయే రోజుల్లో మతాలు ఉండవు. ఎందుకంటే మనిషికి నాగరికత పెరుగుతుంది, జ్ఞానం పెరుగుతుంది. అసలు ఆత్మజ్ఞానాన్ని చెప్పుకుంటూ వెళ్ళిపోతే మతాలన్నీ అంతమైపోతాయి. ఎందుకంటే ఆత్మజ్ఞానం అనేది మనిషికి సంబంధించింది, మతానికి సంబంధించింది అసలు కాదు. నువ్వు అనంతాత్మ స్వరూపుడు, ఆ శక్తి స్వరూపం నువ్వే. నువ్వు శక్తి స్వరూపుడివి, నీకు నాశనం లేదు, శరీరం శిథిలం అవుతుంది తప్ప నువ్వు శక్తి స్వరూపుడివి, శక్తి స్వరూపురాలివి, శక్తిగా నువ్వు ఎప్పుడూ ఉంటావు. ఆ భావాన్ని నువ్వు ఇప్పుడు ఈ శరీరంతోనే పొందొచ్చు అనేటువంటి జ్ఞానం ప్రజల్లోకి చొచ్చుకొని వెళ్ళిపోయిన రోజున ఈ శక్తి స్వరూపుడు అని అంటే సైన్సు భౌతిక పదార్థాలను కనుక్కుంటుంది, భౌతిక విషయాలను కనుక్కుంటుంది, భౌతిక వస్తువులను కనుక్కుంటుంది. ప్రపంచంలో ఉన్న అనేక భౌతిక విషయాల పట్ల సైన్స్ ఆసక్తి చూపించి అనేకం కనుక్కుంటుంది. ఏదో ఒక రోజు ఈ సైన్స్ తనలో ఉన్న శక్తిని కనుక్కునేటువంటి ఆధ్యాత్మికత వైపు తిరిగి దాన్ని ఈజీగా కనిపెట్టేశారనుకోండి, ఇలా తపస్సులు చేసి ఇలా కనుక్కోవచ్చు అని ఇప్పుడు మహాత్ములు చెబుతున్న దాన్నే సైంటిస్టులు కూడా చదివి స్కూళ్ళల్లో కూడా వచ్చేసి ఆధ్యాత్మిక చదువు భౌతిక విద్యల్లో కలిసిపోయి చిన్నతనం నుంచి ఆధ్యాత్మిక చదువు నేర్పుకుంటూ వచ్చారనుకోండి, అందరూ యోగులు, మునులు, ఋషులు, తపస్సంపన్నులే అవుతారు. అలా అయినా ఆశ్చర్యపోక్కర్లేదు, ఏదైనా జరగచ్చు సృష్టిలో. అయితే ఇది ఎప్పటి వరకు జరగదో అంటే ఈ మతాలు,
ఈ జాతులు కులాలు ఉన్నంత వరకు జరగదు. ఎందుకంటే ఏ మతం వాళ్ళు తమ మతం నిలబడటం కోసం, ఆ మతపు సిద్ధాంతాలను నిలబెట్టుకోవటం కోసం ఎన్నైనా చెబుతారు మాదే కరెక్ట్ అని. మానవ జాతిని అంత ముందుకు వెళ్ళనివ్వరు, మొత్తం మానవ జాతిని కలిసిపోనివ్వరు. కానీ ఖచ్చితంగా అది కలిసిపోద్ది. ఎందుకంటే ఇప్పుడు ఆధార్ కార్డు నెంబర్లు వచ్చేసినాయి. ఆల్రెడీ ఒక దేశంలో ఆధార్ కార్డు నెంబర్లు ఇచ్చేస్తున్నారు. రాబోయే రోజుల్లో నీ ఆధార్ కార్డు చెప్పు చాలంటారు. కులం జాతి ఏం అడగరు. ఇంకా ఏదో కొత్తది కనుక్కుంటారు. అటువైపు కూడా వెళ్తుంది నాగరికత. కాబట్టి ఇవన్నీ ఈజీ కూడా అవుతాయి. కాదే అందరూ ఎక్కువ మంది చేయట్లేదు కాబట్టి ఆధ్యాత్మికత ఇప్పుడు సామాన్యులకు కష్టంగానే ఉంది. ఇది భౌతిక విద్యలతో పాటు స్కూల్లో పెట్టేసి ఆత్మవిద్య అని ఆధ్యాత్మిక చదువు అని దీన్ని కూడా కలిపి నేర్పిస్తూ ఉంటే అక్కడే ధ్యానాలు తపస్సులు నీ శరీరాన్ని మనసుని దాటి నువ్వు అంతరంగంలోకి వెళ్ళడానికి అవసరమైన టెక్స్ట్ బుక్ల ద్వారా వచ్చి అక్కడ స్కూల్లో మాస్టర్లు బోధించినట్టు భౌతిక విద్యలు బోధింపబడుతూ సాధనలు చేయిస్తూ ఉంటే ఎందుకు రాదు? అది పెద్ద విశేషం ఏంటి? పూర్వపు ఋషులు మునులు యోగులు అలాగే చేశారు. కానీ ఇప్పుడు ఎవరు చేయటం లేదు. ఆధ్యాత్మిక పాఠశాలలు లేవు, ఆధ్యాత్మిక చదువులు చెప్పేవాళ్ళు లేరు. చెప్పేవాళ్ళు అందరూ మత చదువులు, మార్గ చదువులు, సమూహాలు పోగేసుకుంటున్నారు. ఇప్పుడు గురువులందరూ ఎవరికాళ్ళు వాళ్ళకి కొన్ని ఆశ్రమాలు కట్టుకుంటున్నారు, కొన్ని పీఠాలు పెట్టుకుంటున్నారు, వాళ్ళకి ఏదో ఒక విధానం పెట్టుకుంటున్నారు, ఒక పద్ధతి పెట్టుకుంటున్నారు, సంస్థలు స్థాపించుకుంటున్నారు, వాటికి పేర్లు పెట్టుకుంటున్నారు, వాళ్ళ బొమ్మలు వేసుకుంటున్నారు, వాళ్ళ సమూహాలు తయారు చేసుకుంటున్నారు. రూల్స్, రెగ్యులేషన్స్, విధానాలు, పద్ధతులు అన్ని వాళ్ళకి వాళ్ళే తయారు చేసుకుంటున్నారు. ఆ సమూహం ఎలా ఉండాలో గురువు గారు చెబుతారండి. ఆ సమూహంలో ఇప్పుడు మా సమూహానికి సంబంధించిన వాళ్ళు పుడితే ఏం చేయాలి, చస్తే ఏం చేయాలి, మధ్యలో అన్నిటికీ ఏం క్రతువులు చేయాలి మేము చెబుతాం ఎలా చేయాలో అవన్నీ తయారు చేసుకుంటున్నారు. అంతే తప్ప ఇక్కడ ఒరిజినల్గా నాయన నువ్వు అనంత ఆత్మస్వరూపుడు, అనంత ఆత్మస్వరూపురాలు ఇవన్నీ నీకు చాలా చవటలు. అందుకే ఆధ్యాత్మిక ఆడంబరాలు ఇవన్నీ. ఇప్పుడు ఈ మతాలు, మార్గాలు, విధానాలు, పద్ధతులు, గురువులు ఎవరైతే నిన్ను నీ లోపలికి వెళ్ళనివ్వకుండా, నిన్ను నువ్వు తెలుసుకోనివ్వకుండా, నీకు సంబంధించిన చదువు నువ్వు చదువుకోకుండా, పూర్వ పురుషులు మునులు యోగులు తపస్సంపన్నుల వలె వాళ్ళు వివాహాలు చేసుకొని పిల్లల్ని కని మేము అనంతాత్మస్వరూపులు అని సంసార జీవితంలో ఉంటూనే తపస్సులు చేసి సాధించుకున్నారు. అలా నిన్ను సాధించుకోనివ్వకుండా నీ జీవితం నువ్వు జీవించుకుంటూ నీ లోపలికి నువ్వు వెళ్ళి నీ కుటుంబాన్ని నువ్వు పోషించుకుంటూ నీ లోపలికి నువ్వు వెళ్ళి నీ భౌతిక జీవితం నీ మానసిక జీవితం కలిపి నువ్వు జీవించుకుంటూ నీ కుటుంబ జీవితం, నీ సంసారిక జీవితం, నీ ఆర్థిక జీవితం, నీ సామాజిక జీవితాన్ని చక్కగా పెట్టుకొని నీ మనసును ప్రశాంతంగా పెట్టుకొని నీలోకి నువ్వు వెళ్ళి నిన్ను నువ్వు గమనించుకొని నిన్ను నువ్వు తెలుసుకునే చదువుకోనివ్వకుండా నిన్ను పక్కదోవలకు పట్టించేసేటువంటి మతాలు కానీ, మార్గాలు కానీ, విధానాలు కానీ, పద్ధతులు కానీ, సమూహాలు కానీ ఏదైనా సరే దైవీపరమైన విషయాలలో అన్నీ ఆధ్యాత్మిక ఆడంబరాలే. ఆడంబర గురువులు, ఆడంబర శిష్యులు. అదే ప్రత్యేకంగా గురువుల్ని అంటారు. ఆ మార్గంలో ఎవరున్నా ఏ మతాలైనా సరే ఇవి ఆధ్యాత్మిక ఆడంబరాలు. ఇలాంటి వాళ్ళు తగులుతూ ఉంటారు మనకి. పెళ్ళిళ్ళు, పేరంటాల్లో లేనిపోయిన ఆడంబరాలు చేసినట్టు, ఓ గొప్పలు చెప్పుకుంటూ ఆడంబరాలుగా రోడ్ల మీద తిరిగినట్టు ఇప్పుడు చేస్తూ ఉంటారు చూడండి. అలా ఆడంబరాలు ఇక్కడ కూడా ఉంటాయి. అది మన మానవ స్వభావం కదా. అలాంటి ఆడంబర భక్తుడు ఒకడు ఒకసారి షిరిడి సాయిబాబా వారి దగ్గరికి వచ్చాడు. ఓ మార్వాడి సేటు. అప్పట్లో ఈ వాహనాలు అంత లేవు, గుర్రబళ్ళు అనమాట. ఓ సొంత గుర్రబండి మాట్లాడుకొని వచ్చాడు. అంటే ఎప్పుడో 150 సంవత్సరాల వెనక స్టోరీ సుమారుగా ఇది. వచ్చాడు, బాబావారు ఉన్నారు, భక్తులందరూ ఉన్నారు, ఈయన కూడా వెళ్ళాడు, దర్శనానికి వెళ్ళాడు. బాబావారి దగ్గరికి వెళ్ళాడు. బాబావారు ఏంటి ఏం కావాలని అడిగారు. అయ్యా నాకు ఇదిగో ఈ మామూలు భక్తుల్లాగా ఎటువంటి కోరికలు లేవు, నేను తుచ్చమైన కోరికలు అసలు కోరుకోను అన్నాడు. అంటే నన్ను రక్షించమని, కాపాడమని, డబ్బులు ఇవ్వమని, పెళ్ళిళ్ళని, పేరంటాలని, నా కూతురు పెళ్ళని, కొడుకు పెళ్ళి అవి ఏం అడగడానికి అసలు రాలా. నేను అలాంటి మిమ్మల్ని అడగను. మీలాంటి గురువుల్ని చక్కగా ఉపయోగించుకోవాలి, జ్ఞానానికి ఉపయోగించుకోవాలి. ఎందుకు ఈ తుచ్చమైన కోరికలు నేను కోరను అన్నాడు. సభాష్, నీలాంటి వాడు అసలు నాకు ఇంతవరకు తగలలేదు. అందరూ ఏదో కోరికతోనే వస్తున్నారు నా దగ్గరికి. నిజంగా నీకేం కావాలో చెప్పు, జ్ఞానం నేను తప్పకుండా ఇస్తానన్నారు. అంటే నాకు బ్రహ్మజ్ఞానాన్ని బోధించేయండి, నేను బ్రహ్మజ్ఞానాన్ని తీసుకుని వెళ్ళిపోతాను అన్నాడు. అయ్యో, అసలు బ్రహ్మజ్ఞానం అడిగినోడే లేడయ్యా నన్ను. నేను అసలు ఈ షిరిడి వచ్చి కూర్చొని ఎన్నో సంవత్సరాలు అవుతుంది. ప్రతి వాడు ఏదో కోరికతో వస్తాడు. ఎందరో కోరికలు అడిగేవాళ్ళే, మహిమలు మాయలైనా తగ్గించమని కోరేవాళ్ళే. అలాగే అందుకే నన్ను ఆరాధిస్తున్నారు, అందుకే పూజిస్తున్నారు, అందుకే అర్చిస్తున్నారు, అందుకే నా ఎంట పడుతున్నారు. నువ్వు ఒక్కడవే బ్రహ్మజ్ఞానాన్ని అడిగావు, నీకు తప్పకుండా ఇస్తాను. జస్ట్ అలా ఉండి, నాకు కొంచెం పర్సనల్ పని ఉంది, ఆ పర్సనల్ పని చూసుకోగానే నీకు బ్రహ్మజ్ఞానాన్ని ఇచ్చేస్తాను అన్నాడు. అంటే అలాగని కూర్చున్నాడు ఆయన.
బాబావారు చిన్న కుర్రోడిని పిలిచారు. అక్కడ పిలిచి ఆ ఊర్లో ఓ నందు మార్వాడి అనేటువంటి ఓ సేటు ఉన్నాడు, దుకాణదారుడు. అతని దగ్గరికి వెళ్ళి నేను ఒక 5 రూపాయలు అడిగానని చెప్పి బాబాకి ఒక 5 రూపాయలు కావాలంటే కొంచెం అప్పుగా ఇమ్మన్నారు, ఒక 5 రూపాయలు అడిగి తీసుకురా, ఆయన నాకు అర్జెంటుగా కావాలని పంపాడు. ఆ పక్కనే ఉన్నాడు ఈ మార్వాడి సేటు, వింటున్నాడు. ఆయన ముందే పంపాడు. పంపితే ఆ కుర్రోడు వెళ్ళాడు. ఆ కుర్రోడు వెళ్ళినాక మీ మామూలు భక్తులందరూ కొంచెం బాబాతో అంత చనువుగా మాట్లాడటానికి భయపడతారు, కొంతమంది అడిగి వెళ్ళిపోయారు. రెగ్యులర్గా ఉండేవాళ్ళు ఆ దూరంగా కూర్చొని ఉన్నారు. ఈ సేట్ ఏదో బ్రహ్మజ్ఞానం ఇస్తానని పక్కనే కూర్చోబెట్టుకున్నారు బాబావారు. ఆ కుర్రోడు వెళ్ళగానే సేట్ అడిగాడు, అయ్యా నాకు బ్రహ్మజ్ఞానం ఇచ్చేస్తే నేను వెళ్ళిపోతాను అని. ఇప్పుడు ఈ సేట్ పరిస్థితి ఏంటంటే అది కూడా చెప్పాలి. ఈయన వేరే ఊరు నుంచి వచ్చాడు, షిరిడీకి వచ్చాడు. ఈయన ఒక టాంగా మాట్లాడుకొని వచ్చాడు. టాంగా అంటే ఏంటి? గుర్రబండి. అప్పట్లో గుర్రబళ్ళే అధికం. ఆ గుర్రబండిని రాను పోను మాట్లాడేసుకున్నాడు. అంటే మళ్ళీ తిరిగి వెళ్ళడానికి అక్కడ గుర్రబళ్ళు దొరుకుతాయో దొరకవో అని తన ఊరు నుంచి రాను పోను మాట్లాడేసుకున్నాడు షిరిడీ వెళ్ళి రావటానికి. అక్కడ ఎంతసేపు ఉంటారు మీరైనా? గుర్రబండి వాళ్ళు అడుగుతారు ఎప్పుడైనా మన ఆటోల వాళ్ళు, కార్ల వాళ్ళు, వెయిటింగ్ ఛార్జీ కూడా ఉంటుందిగా. అని కానీ ఎంతసేపు ఉంటారంటే ఏముంది, కాసేపు దర్శనం చేసుకొని వచ్చేస్తాను, 1 గంట 2 గంటలు చెప్పుంటాడు. ఆయన హర్రీ బర్రీలో ఉన్నాడు, వెయిటింగ్ ఛార్జ్ పెరిగిపోద్ది గుర్రబండికి అని. అందుకని బాబాని, అయ్యా మీరు తొందరగా ఇచ్చేస్తే నేను వెళ్ళిపోతాను, ఎందుకంటే టాంగాలో వచ్చాను, టాంగా వాడు ఇప్పుడు మళ్ళీ రేటు పెంచుతాడు, వెయిటింగ్ ఛార్జ్ పెరిగిపోద్ది, ఆ బ్రహ్మజ్ఞానం ఏదో నాకు ఇచ్చేస్తే వెళ్ళిపోతాను అన్నాడు. బాబా 2 తొందరపడుకో, కొంచెం నా పర్సనల్ పని మీద నేను ఇబ్బంది పడుతున్నాను కదా, నీ బ్రహ్మజ్ఞానం ఏముంది ఇచ్చేస్తాను, నా పర్సనల్ పని అవనేవయ్యా బాబు, నాకు కొంచెం డబ్బులతో అవసరం ఉంది, ఒక 5 రూపాయలు అర్జెంటుగా కావాలి నాకు, ఆ 5 రూపాయలు వచ్చేస్తే నీకు బ్రహ్మజ్ఞానం ఇచ్చేస్తాను, కంగారు పడబాక, ముందు 5 రూపాయలు అవసరం నాకు. సరే అని కూర్చున్నాడు. వెళ్ళిన కుర్రోడు తిరిగి వచ్చాడు. తిరిగి వచ్చి, అయ్యా అతని దగ్గర డబ్బులు లేవంట, ఇప్పుడు ఇవ్వలేనని చెప్పమన్నాడు, మీకు నమస్కారం చెప్పమన్నాడు అని. సర్లే అయితే ఇదిగో ఫలానా ఆయన ఊళ్ళో ఇంకొక ఆయన ఉంటాడు, ఆయన దగ్గరికి వెళ్ళి అడిగిరని ఇంకో పేరు చెప్పారు. కుర్రోడుగా ఇల్లు తెలుసు అంటే తెలుసన్నాడు. వెళ్ళి అడిగిరే బాబాకి 5 రూపాయలు కావాలంట. మళ్ళీ కుర్రోడు అటు వెళ్ళాడు. అది చిన్న గ్రామమే షిరిడి అప్పట్లో. వెళ్తే 10 నిమిషాల్లో వచ్చేస్తూ ఉంటాడు, అంత చిన్న గ్రామం అది. ఈ లోపల మళ్ళీ సేటు మొదలు పెట్టాడు. ఏమంటే నాకు బ్రహ్మజ్ఞానం ఇస్తే వెళ్ళిపోతాను కదండి, ఆ కుర్రోడు వెళ్ళొచ్చి మళ్ళీ నన్ను కూర్చోబెట్టి మీరు ఆ కుర్రోడు వెళ్ళొచ్చే లోపల ఇచ్చేయండి, బ్రహ్మజ్ఞానం పట్టుకొని వెళ్ళిపోతాను అన్నాడు. నేను వచ్చింది అందుకు చాలా దూరం నుంచి టాంగా పట్టుకొచ్చాను, మీరు ఎంతో గొప్పోళ్ళని మీ కీర్తి అంతంత దూరమో వ్యాపించింది, పలానా షిరిడి సాయిబాబా ఎన్నో మహిమలు చేస్తాడు, ఎన్నో అద్భుతాలు చేస్తాడు, ఎంతో జ్ఞాన సంపన్నుడు అని చెప్పుకుంటున్నారు, అందుకని విని వచ్చాను, నాకు బ్రహ్మజ్ఞానం కావాలి, నేనేం తుచ్చమైన కోరికలు అడగట్లేదు కదా, కొన్ని వీళ్ళందరిలాగా నేను డబ్బులను మామూలు కోరికలు భౌతిక కోరికలు అడిగితే మీరు నన్ను కూర్చోబెట్టినా కొన్ని నాకు ఇవ్వకపోయినా అర్థం ఉంది, అందులో అర్హతను పెట్టి ఇవ్వచ్చు, బ్రహ్మజ్ఞానం అడిగినోడు ఎవడన్నాడండి ఈ రోజుల్లో, నేను బ్రహ్మజ్ఞానం కోసం వచ్చాను, నాకేం మిగిలిన అక్కర్లేదు, నాకు ఆల్రెడీ సంపదలు అన్నీ ఉన్నాయి, నాకు ఏ ఇబ్బందులు లేవు, ఆ బ్రహ్మజ్ఞానం ఇచ్చేయండి బాబు, మీరు సద్గురువులు అయ్యిండి కూడా బ్రహ్మజ్ఞానాన్ని ఇవ్వడానికి ఎంతసేపు కూర్చోబెట్టుకుంటారా అని వాదన మొదలెట్టాడు. ఇంకా ఆయనకి బాబా మీద కోపం వస్తుంది. బాబా వారు, ఉండవయ్యా బాబు, నీ గొడవ నీది, బ్రహ్మజ్ఞానం ఇస్తానన్నానికి ఇవ్వనని నేనేమీ అనలేదు కదా, నా 5 రూపాయలు విషయం నీకు తెలియదు, నాకు చాలా అవసరం అది, ఇప్పుడు అది నాకు ప్రాణ సమానమైన అవసరం అది, ఇప్పుడు అది వస్తే కానీ నీకు బ్రహ్మజ్ఞానాన్ని ఇవ్వలేను, ఎందుకంటే నా మనసు ఇప్పుడు దాని మీద ఉంది, ముందు 5 రూపాయలు నేను తెచ్చుకోవాలి, దాంతో ఉపయోగం చూసుకోవాలి, ఎందుకంటే నాకు ప్రాణ సమానం 5 రూపాయలు, అంత అర్జెంట్లో ఉన్నా నేను ఇక్కడ, ఉండు నీకు బ్రహ్మజ్ఞానం ఇస్తాను కూర్చొని వెళ్ళకుండా అన్నాడు. ఈ లోపల వెళ్ళిన కుర్రోడు మళ్ళీ తిరిగి వచ్చాడు. తిరిగి వచ్చి, అయ్యా ఆయన దగ్గర కూడా 5 రూపాయలు లేవంట. అంటే ఆ రోజుల్లో 5 రూపాయలు కొంచెం చాలా పెద్ద అమౌంట్, 150 సంవత్సరాలు వెనకాల, పోయిన 100 సంవత్సరాలు వెనకాల అనుకోండి. మళ్ళీ 150 అన్న కామెంట్లు పెట్టకండి, నేను ఊరికనే మీకు అర్థం అవడానికి విషయం చెబుతున్నాను అంతే. సరే ఇంకొకళ్ళ పేరు చెప్పారు బాబావారు. చెప్పి ఇంకొక అతను పలానా అతను ఉంటాడు, అతని దగ్గరికి వెళ్ళి అడిగిరా, నేను ఇమ్మన్నానని నా పేరు చెప్పి గట్టిగా చెప్పి, ఈసారి ఏంటి ఎప్పుడు ఖాళీ చేతులతో తిరిగి వస్తావంటే వెళ్ళు అన్నాడు. అటు వెళ్ళాడు. ఇతను మళ్ళీ అడగటం మొదలు పెట్టాడు, ఈ మార్వాడి సెట్ నాకు బ్రహ్మజ్ఞానం ఇచ్చేయమని. ఆయనేమో ఉండు నాకు 5 రూపాయలు అవసరం అంటున్నాడు. మళ్ళీ కుర్రోడు వచ్చాడు, మళ్ళీ ఇంకో చోటకు పంపాడు. మళ్ళీ ఆ వచ్చిన కుర్రోడు ఎప్పుడూ డబ్బులు దాటలా, అందరూ నమస్కారాలు పెడుతున్నారు బాబావారికి, డబ్బులు లేవని చెప్పమంటున్నారు. ఈ కుర్రోడు వెళ్తున్నాడు వస్తున్నాడు, డబ్బులు లేవు అంటున్నాడు. ఈ నెల వచ్చినప్పుడల్లా మార్వాడి సెట్ బాబా మీద ఎగురుతున్నాడు, కోపం పెరిగిపోతుంది ఆయనకి ఇంకా ఉన్న కొద్దిగా. సరే ఒకసారి సేటు గట్టిగా మాట్లాడాడు, ఏమండి ఎంతసేపు కూర్చోబెడతారు అక్కడ, నాకు టాంగాకి డబ్బులు పెరిగిపోతున్నాయి,
టాంగావాడు గొడవ చేస్తాడు, నేను చాలా దూరం వెళ్ళాలి, ఆ ఊరి నుంచి పని కట్టుకొని ఎంత దూరం నుంచి మీ దగ్గరికి వస్తే ఆ మాత్రం మీరు నా మీద కించిత్తు కూడా గౌరవం లేకపోతే ఏదో వచ్చాడనేటువంటి ఫీలింగ్ భావం లేకుండా మీరు అసలు నన్ను పట్టించుకోవట్లేదు, ఇస్తానని కూర్చోబెడుతున్నారని కొంచెం పాప ఆయనకి బాధ కలిగింది, కొంచెం గౌరవము తగ్గింది బాబా మీద. అంటే గట్టిగా ఇమ్మని అడుగుతున్నాడు, బ్రహ్మజ్ఞానాన్ని బలవంతం చేస్తున్నాడు బాబా వారిని, ఇచ్చే నాకు తొందరగా వెళ్ళిపోతాను పుచ్చుకొని. అది చెప్పే కదా, ఓ జిలేబీ లాగా, ఓ స్వీట్ లాగా, ఓ పదార్థం లాగా, ఓ పండులాగా ఇస్తే పట్టుకుపోతాననేటువంటి ఆడంబర భక్తులు మనం. ఈ మహిమలో మా ఇల్లు మీ నెత్తి మీద చేయి పెట్టిస్తామంటున్న వాళ్ళు వాళ్ళే. మా తాయెత్తులు కట్టుకోండి, మా తాళ్ళు కట్టుకోండి, మా రక్షరేఖలు పెట్టుకోండి, మా ఉంగరాలు పెట్టుకోండి, మా రంగురాళ్ళు పెట్టుకోండి అని చెప్పేవాళ్ళంతా ఇల్లే. అదొక పదార్థం లాగా చూపిస్తున్నారు మీకు. అది పదార్థం కాదు, మీలో ఉన్న శక్తి స్వరూపమైన యథార్థం. ఇది సృష్టి మొత్తానికి కారణమైన యథార్థం. అది మౌనం, అది నిశ్చలత, అది ప్రశాంతత, అది స్థిరత, అది ఎరుక, అది స్పృహ, అది ఎగ్జిస్టెన్స్. మన హ్యూమన్ బీయింగ్ అంటారు. బీయింగ్ అంటే ఏంటి? ఇంగ్లీష్లో ఉండుట, బీయింగ్ ఉండటం అంతే. హ్యూమన్ బీయింగ్, మన మనుషులు అంటే బీయింగ్ ఉన్నవాళ్ళు అని. ఉండటం అనే స్థితి ఉంది తప్ప అందులో ఏం లేదు అక్కడ. అది శక్తి స్వరూపం. ఆ తెలియక ఆడంబర భక్తులుగా ఉంది పండు ఫలం మ్యాజిక్లు. ఈ మ్యాజిక్లు చేసి మహిమలు చేసేవాళ్ళు నెత్తి మీద చేయబెట్టి మనకు ఆళ్ళలోంచి వాళ్ళకి శక్తి ప్రాతాలు చేసేసి మోక్షాలను కూడా పండులాగా ఇచ్చేస్తారు, పట్టుకెళ్ళిపోవడమే. అది ఆధ్యాత్మిక ఆడంబరం. అంటే ఇది వచ్చింది అతనే ఆధ్యాత్మిక ఆడంబరం. డబ్బు ఉంది, అన్నీ ఉన్నాయి, ఆధ్యాత్మికం కూడా తెచ్చేసుకుంటూ పని అయిపోద్ది అనుకుంటే హాంగా మాట్లాడుకు వచ్చాడు. అసలు ఆధ్యాత్మికం అంటే ఏంటో కూడా తెలియదు. అందుకే నేను ఆధ్యాత్మికం అంటే వేరే భావన కలుగుద్దేమని ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞానం చదువు అని చెబుతున్నా రోజు. నాయన ఈ మహిమలు కాదు, మాయలు కాదు, భౌతిక చదువు ఎలా చదువుకుంటావో అలా చదువుకోవాలి. పైగా ఇది అందరికీ సంబంధించిన చదువు కాదు, వ్యక్తిగత చదువు, మనిషికి సంబంధించిన చదువు, ఒక్కడికే సంబంధించిన చదువు. నీకు వింటున్న వాళ్ళు ఎవడో వాళ్ళొక్కళ్ళకే సంబంధించిన చదువు. ఎవరు వింటే వాళ్ళకి. ఏమంటే 1000 మంది వింటున్నారు కదా అని మీరు అనకూడదు. వింటున్నారు లేదో మనకెందుకు గోళ, నువ్వు వింటున్నావు కానీ నీ ఒక్కడికి, నీ ఒక్కదానికి సంబంధించిన చదువు అంతే. నీ ఒక్క ఆలోచన రావాలి నీకు, నీ గురించిన ఆలోచన రావాలి నీకు. నువ్వు నీకు కనపడాలి, నీ గుణాలు నీకు కనపడాలి, నీ స్వభావం నీకు కనపడాలి, నీ బుద్ధి నీకు కనపడాలి, నీ ఆలోచన నీకు కనపడాలి, నీలో తప్పులు నీకు కనపడాలి, నీలో ఒప్పులు నీకు కనపడాలి. నీ శరీరాన్ని నువ్వు ఆపగలగాలి సాధనతో, నీ మనసును నువ్వు ఆపుకోగలగాలి సాధనతో, నీ ప్రాణశక్తిలోకి నువ్వు వెళ్ళగలగాలి సాధనతో. అవన్నీ నువ్వే చేసుకోవాలి, నీ లోపల చేసుకోవాలి, నీకు బయట చేసే కాదు అసలు. అయ్యి బయట చేయడానికి ఏమీ లేదు ఆధ్యాత్మికతలో. బయట చేసేదంతా ఆధ్యాత్మిక ఆడంబరమే. బయట చేయడానికి ఏమీ లేదు, అంతా నీ లోపలే ఉంది. ఈ సత్యం తెలుసుకోండి. ఈ సత్యం తెలియదు వచ్చాడు, పండు ఇచ్చినట్టు ఇచ్చేయమంటున్నాడు, పైగా వాదిస్తున్నాడు ఆయనతో. చూడండి మహాత్ముల దగ్గరికి వెళ్ళి, అంటే మహాత్ములు సద్గురువులు లాంటి వాళ్ళు కూడా ప్రజల్ని ఎలా తయారు చేశారంటే అది పండులో ఇచ్చేస్తామని. ఇప్పుడు ఉన్నారు చాలా మంది, శక్తిపాతాలు చేసేస్తామని చెబుతూ ఉంటారు, మహిమలు చేసేస్తాం, నిమ్మకాయలు కదిపేస్తాం, చింతపండులు కదిపేస్తాం, ఎండుమిరపకాయలు కదిపేస్తాం, వస్తువులు ఊపేస్తాం, పసుపు కుంకాలు జల్లేస్తాం, రకరకాలు చెబుతూ ఉంటారు. తాళ్ళు, తాయెత్తులు, తాయుజులు అమ్ముకుంటూ ఉంటారు. అన్ని డబ్బులుగా అమ్మపడును. ఇదే ఆధ్యాత్మిక ఆడంబరం అండి. ఎక్కడ దేవుడి పేరు మీద, ఎక్కడ దైవీ మార్గంలో ఆధ్యాత్మికత పేరు మీద, మతం పేరు మీద, మార్గం పేరు మీద, దైవీ విధానాల పేరు మీద డబ్బు ఉందో, ఎక్కడ డబ్బు అవసరత ఉందో అదంతా ఆధ్యాత్మిక ఆడంబరం. దానికి డబ్బు అవసరత ఉండదు అసలు. రామకృష్ణ పరమహంసకి డబ్బుతో అవసరం లేదు, రమణ మహర్షికి డబ్బుతో అవసరం లేదు, గజానన మహారాజుకి డబ్బుతో అవసరం లేదు. వేలాది మంది అవధూతలు, మహాత్ములు, జ్ఞానులు, ఋషులు, యోగులు, మునులు, తపస్సంపన్నులు అసలు డబ్బుతోనే అవసరం లేకుండా బతికారు. నిజంగా డబ్బుతో అవసరం లేదు. అది జస్ట్ శరీరం బతకడానికి అవసరమైన ఆహారానికి ఏమైనా కొంచెం ప్రయత్నించుకొని ఉంటారు అంతే, శరీరం నిలుపుదలకంతే. మిగిలిన ఇంకా డబ్బుతో అవసరాలన్నీ కూడా ఆధ్యాత్మిక ఆడంబరాలే. అవి ఎప్పుడైతే మనకు అవి నేర్పబడుతున్నాయో, అవి నేర్చుకుంటున్నామో, అవి చూస్తున్నామో, మనం ఆధ్యాత్మిక ఆడంబికులం అవుతాం. ఆ ఆడంబరాలు చేసే, సంబరాలు చేసేవాళ్ళం అవుతాం అంతే. అంతకు మించి మనం సాధించేది ఏమి ఉండదు. ఇదే ఆధ్యాత్మిక ఆడంబరం. వచ్చాడు, ఇచ్చే పట్టుకుపోతా టాంగా ఉంది అక్కడ వెళ్ళిపోవాలంటే. టాంగా అంటే ఏంటి? ఇప్పుడు మనం ఏదో వెహికల్ వేసుకెళ్ళినట్టు, కిరాయికి ఒక కారు ఏదో తెచ్చుకున్నాం అనుకోండి, కారు రెంట్ పెరిగిపోద్ది, బాబాయ్ తొందరగా ఇచ్చేస్తే బ్రహ్మజ్ఞానం పట్టుకెళ్ళిపోతాను. బ్రహ్మజ్ఞానం అసలు ఇవ్వటం ఏంటి, పట్టుకెళ్ళటం ఏంటి? దాని పేరే జ్ఞానం. జ్ఞానం ఎలా ఇస్తే ఇవ్వబడుతుంది? జ్ఞానం అంటే అర్థం అవుట, తెలియట. బ్రహ్మజ్ఞానం అంటే బ్రహ్మము గూర్చి తెలియట. జ్ఞానము అనే పదానికి అర్థం ఏంటంటే తెలియట, అజ్ఞానం అనే పదానికి అర్థం ఏంటంటే తెలియకపోవుట.
తెలియట తెలియకపోవట అనేదాన్ని ఒక పండులా, ఒక ఫలములా, ఒక పదార్థములా ఎలా ఇవ్వటం కుదురుతుంది? ఇవ్వడం కుదరదు అసలు. అది కూడా తెలియదు. అదే ఆధ్యాత్మిక ఆడంబరం. ఈ ఆధ్యాత్మిక ఆడంబరాల వాళ్ళందరికీ ఇవి తెలియవు. ఆధ్యాత్మికతని వస్తువులుగా, మహిమలుగా, మాయలుగా, విషయాలుగా, పదార్థాలుగా మార్చేశారు. దాన్ని జ్ఞానంగా ఉంచట్లా. జ్ఞానం అంటే తెలియట, అది భావరూపం. భావం టు భావం, జ్ఞానం టు జ్ఞానం, మనస్సు టు మనస్సు. మన ఏవ మనుష్యానాం కారణం బంధమోక్షయోహో. బంధమునకు కానీ అంటే నువ్వు ఇరుక్కుపోయి బంధాలు ఏర్పరుచుకొని శరీరంలో ఇరుక్కుపోయి, అనుభవాల్లో ఇరుక్కుపోయి ఇదే కావాలని తిరిగి చెడులు చేయడానికి కానీ, లేదా ఇది కాదు జ్ఞానం వేరు, ఇది శరీరం మనస్సులకు సంబంధించింది, నా మూడవ స్థితి ఇంకోటి ఉంది, నేను అనంతాత్మ స్వరూపుడను స్వరూపురాలను అనేటువంటి జ్ఞానం తెలుసుకొని ఆ మోక్షం అంటే బంధము లేనటువంటి స్థితికి చేరడానికి కానీ మనసే కారణము. ఆ మనసులో నువ్వేం కూరుస్తావు అది. అందుకే తెలియట జ్ఞానము, తెలియకపోవట అజ్ఞానము. దాన్ని ఇచ్చేయమంటున్నాడు. ఆ తెలియట అనే స్థితిని ఎవరన్నా ఇవ్వగలరు అసలు? నువ్వు తెలుసుకోవాలి అంతే. సరే, మొత్తానికి కుర్రోడు వెళ్తాం రావడం, 5 రూపాయలు దొరకలేదు, ఈయన ఎగురుతున్నాడు, బాబావారిని అడుగుతున్నాడు, ఈయనకి మాటలు స్పీడ్ అయిపోతున్నాయి. బాబావారేమో కుర్రోడిని పంపుతానే ఉన్నాడు. ఎన్నిసార్లు అయినా ఇంకోళ్ళ దగ్గరికి పంపుతున్నాడు, ఇంకో 5 రూపాయలు తీసుకుని పలానోడి దగ్గరికి వెళ్ళాను. సరే, అంతా అయిపోయినాక ఇంక ఈయనకి స్పీడ్ వచ్చేసింది. టాంగా అద్దె పెరిగిపోద్ది, నాకు ఇస్తారా ఎవరో ఎప్పుడైనా గట్టిగా మొదలెట్టాడు. అప్పుడు బాబావారు ఒక చిరునవ్వు నవ్వారు. నాయనా, నువ్వు బ్రహ్మజ్ఞానం అడగంగానే ఇవ్వటం మొదలెట్టేశా నేను. నువ్వు అడిగావు బ్రహ్మజ్ఞానం ఇవ్వమని, నేను అప్పుడే ఇవ్వటం మొదలెట్టేశా నీకు అన్నారు. అదే నాకెప్పుడు ఇచ్చారు మీరు అన్నాడు. నీకు ఇవ్వటానికే కదయ్యా ఈ తతంగం అంతా నడుపుతున్నాను. ఆ కుర్రోడిని పిలిచి 5 రూపాయలు తెమ్మని అనేక చోట్లకు పంపుతున్నా, లేవని అతను తిరిగి వస్తున్నాడు, మళ్ళీ ఇంకో చోటకు పంపుతున్నా, మళ్ళీ నువ్వు అడుగుతున్నావు, మళ్ళీ నేను పంపుతున్నా. నువ్వు అలా అడుగుతున్నాను సేపు నేను పంపుతానే ఉన్నా, నాకు 5 రూపాయలు కావాలని. నాకెందుకు 5 రూపాయలు అసలు? ఒక సన్యాసిని, ఒక సాధువుని, ఒక ఫకీర్ని ఇక్కడ కూర్చున్నా, నాకు 5 రూపాయలు ఎందుకు? ఎవరో భిక్షాన్నం పెడతారు, తింటాను, నాకు డబ్బులు ఎందుకు అసలు? నీకోసమే. నువ్వు బ్రహ్మజ్ఞానం అడిగావు కదా, అది నేర్పుతున్నా నీకు. బ్రహ్మజ్ఞానం నువ్వు అడగంగానే నేను ఇవ్వడం మొదలెట్టేశా. ప్రాసెస్ అప్పుడే మొదలైపోయింది. నువ్వు గ్రహించట్లా, దాన్ని ఇవ్వలేదు అని దాన్ని ఏదో స్వీట్లో, ఒక లడ్డూలో, ఒక పండులో, ఒక ఫలంలో దాన్ని పట్టుకెళ్ళిపోదాం అనుకుంటాం. లేదా ఈ శక్తిపాతాలలో ఈ నెత్తి మీద చేయి పెట్టి నీకేదో మోక్షం ఇచ్చేసామనే వాళ్ళు, అలాంటి వాళ్ళందరినీ చూసి పుస్తకాలు చదివి వచ్చుంటావు. మహిమలు మాయలు నీ నెత్తి మీద చేయి పెట్టి బ్రహ్మజ్ఞానం ఎక్కిచ్చేస్తాను నీ తలలోకి, దాన్ని అలా పంపించేస్తాను అనుకొని ఉంటావు. లేదు నాయన, అప్పుడే నువ్వు అడగంగానే మొదలు పెట్టేసా. ఇదే బ్రహ్మజ్ఞానం. నాకు కావలసిన 5 రూపాయలు అనేటువంటి బ్రహ్మము నీ జేబులో 50 నోట్ల రూపాయలు 50 రెట్లుగా ఉంది. 50 నోట్లుగా ఉంది. చూసుకో ఒకసారి. అంటే ఆయన జేబులో నోట్లు తీసి లెక్కేశాడు. 250 రూపాయలు ఉన్నాయి. 5 రూపాయల నోట్లు 250 రూపాయలు ఉన్నాయి. 50 నోట్లు ఉన్నాయి. నాయన, ఇంత సద్గురువుని అన్నావు, ఇంత మహాత్ముడిని అన్నావు, ఎక్కడి నుంచో విన్నానన్నావు, నా పేరు విన్నానన్నావు, బ్రహ్మజ్ఞానమే కావాలన్నావు. మోక్షం బ్రహ్మజ్ఞానం అంటే మోక్షమే కావాలన్నావు, ఆత్మసాక్షాత్కారం కావాలన్నావు, ఎంతో భక్తితో ఎక్కడి నుంచో టాంగా కట్టుకొచ్చానన్నావు. 5 రూపాయలు అవసరమని చెబితే నీకు బ్రహ్మజ్ఞానం ఇవ్వగలిగిన వాడికి నువ్వు 5 రూపాయలు ఇవ్వలేకపోతున్నావు. అంటే నీ రూపాయిని వదులుకోలేకపోతున్నావు. నీకు సంబంధించింది ఏది వదలలేవు. బ్రహ్మజ్ఞానాన్ని ఎలా పొందుతావు నాయన? అది నీకు తెలియజేయటానికి ఇదంతా చేశాను. ఆ బ్రహ్మము నీ జేబులో 50 రెట్లు బ్రహ్మం ఉన్నది, చూసుకో అని చెప్పాడు. మళ్ళీ మీరు ఇప్పుడు ఏం చేస్తారో తెలుసా? మహిమలు మాయలు ఎత్తుక్కుంటారు. ఆయన జేబులో 50 రెట్లు ఉన్నదని చెప్పాడండి ఆయన మహిమపరుడు అని. కొంతమంది ఏమో అసలు ఆయన సనాతన ధర్మముడు కాదని, కొంతమంది సనాతన ధర్మం అని, మళ్ళీ ఈ చెప్పేవాడిని నన్ను తీసుకెళ్ళి దేనికో కట్టేసి రకరకాలు చేస్తారు. నాయన, అందులో మహిమలు చూడకండి తండ్రి. అందులో విషయం ఏంటంటే 5 రూపాయలు తనకి గురువుగా భావించి బ్రహ్మజ్ఞానం నేర్పేవాడికే ఇవ్వాలన్న చిన్న తలంపు కూడా లేదు. ఆయన నా ప్రాణ సమానమైంది 5 రూపాయలు. ఇప్పుడు చాలా అత్యవసరం నాకు, నేను దాంతో చాలా అవసరంగా కూర్చున్నాను. అది అయినాక నీకు బ్రహ్మజ్ఞానం ఇస్తానంటే టక్మని తన జేబులోంచి తీసి, ఎందుకంటే అందరి దగ్గరికి పంపుతారు, ఇదిగోండి 5 రూపాయలు, లేకపోతే ఇదిగోండి 10 రూపాయలు, లేదా ఇదిగోండి నా దగ్గర 250 నా కాళ్ళకాడ పడేసి నాకు ఆ బ్రహ్మజ్ఞానం ఇవ్వండి అంటే నీలో త్యాగం వచ్చేది. ఎందుకని 5 రూపాయలు కావాలని కాదు,
ఏవైతే శాస్త్రాలు, గ్రంథాలు, వేదాలు, మహాత్ములు, అన్ని రకాల మతముల జ్ఞాన గ్రంథాలు, ఆత్మజ్ఞాన గ్రంథాలు ఏం చెప్పినాయో దాన్ని అక్కడ ఒక రూపంలో ఉన్న మహానుభావుడు చెబుతున్నాడు. ఏమైనా తెలుసా? త్యాగైనీకే అమృతత్వ మానసు. త్యాగము చేత మాత్రమే అమృతత్వము అంటే మృతత్వము అంటే చావు, చావు లేనటువంటి అమృతత్వం అంటే చావు లేనటువంటి స్థితిని తెలుసుకోగలిగిన మనసు ఏర్పడుతుంది. త్యాగైనకే అమృతత్వ మానసు. మానసు అంటే మనసు. మనసేగా మనకు అన్ని గ్రహించేది. జ్ఞానం అంతా మనసులోకి వెళ్ళేది. చెడ్డదైన, మంచిదైన, లోభమైన, ఎటువంటి దుర్గుణాలైన, శరీరపరమైందైనా, భౌతికపరమైందైనా, ఆధ్యాత్మికపరమైందైనా, దైవీపరమైందైనా, మోక్షపరమైందైనా మొత్తం మనసులోకి వెళ్తుంది. జ్ఞానం అంతా మనసులోనే ఉంటుంది. భావం టు భావం, జ్ఞానం టు జ్ఞానం, మనసు టు మనస్సు. అందుకని త్యాగైనకే అమృతత్వ మానసు. త్యాగం అంటే నీది నువ్వు వదులుకోగలగటం, నువ్వు ఇతరులకు ఇవ్వగలగటం. ఎప్పుడు ఇవ్వగలుగుతావు, ఎప్పుడు వదులుకోగలుగుతావు? శరీర భ్రాంతి పోయినప్పుడు, మనోభ్రాంతి పోయినప్పుడు, నాది నా వాళ్ళు అనే దాన్ని నువ్వు అధికంగా పట్టుకొని కూర్చోనప్పుడు. అంటే మళ్ళీ దీనికి కొత్త మనవాళ్ళకి ఎలా అర్థమవుతుందో తెలుసా? కుటుంబాన్ని వదిలేయాలండి. కామెంట్లో కూడా ఒక ఆయన పెట్టారు, అసలు ఈ ఆత్మస్థితి ఎప్పుడు వస్తుంది అంటే మనం కుటుంబాలు వదిలేయాలి, బంధాలు వదిలేయాలి, ఉన్న వదిలేయాలి, అయ్యి వదిలేయాలి, ఇవి వదిలేయాలి. ఇవన్నీ వదిలేస్తే మనం ఇప్పుడు నా బంధాలు వదిలేసాం అనుకుందాం ఊరుకునే. ఎవరో ఒక ఆయన పెళ్ళాన్ని వదిలేశాడు. ఇప్పుడు ఆ పెళ్ళాన్ని ఎవరు తీసుకెళ్తారు? పక్కింటి ఆయన తీసుకెళ్తాడా? ఇంకొక ఆవిడ తన భర్తను వదిలేసింది, వదిలేయమన్నారు. ఇప్పుడు ఎవరో ఎదురింటి ఆయన తీసుకెళ్తుందా? వీళ్ళు ఆస్తులు వదిలేస్తారు, మనం తీసుకుందామా? వాళ్ళ పిల్లల్ని వదిలేస్తారు, అనాథాశ్రమాలకు ఇద్దామా? వదిలేయటం అది కాదు, మానసికంగా వదలగలవా అంటే ఏంటి? నీకు ఎంత అవసరం అంతతో సంతృప్తి చెంది అధిక లాలస లేకుండా శరీరం నిలబడటానికి, నీ జీవనోపాధికి అవసరమైన దాంతో సంతృప్తి చెందుతూ, అవసరమైతే ఎదుటివాడికి కష్టం వస్తే త్యాగము అంటే ఏంటో తెలుసా? నీకు అవసరం ఉన్నా సరే, నీకు ఎంతో అవసరమైందైనా సరే, ఎదుటివాడికి బాగా అవసరమైనప్పుడు, ఎదుటివాడికి నీకంటే ఎక్కువ అవసరం ఉన్నప్పుడు నీ వస్తువుని నువ్వు త్యాగం చేసి ఎదుటివాడికి ఇవ్వగలవా? నీ ధనాన్ని ఇవ్వగలవా? నీకు సంబంధించిన వాటిని ఇవ్వగలవా? అది ధర్మంగా, ధర్మ ప్రకారమైన. అది మళ్ళీ నీ భార్యని ఇవ్వగలవా, నీ భర్తని ఇవ్వగలవా అంటే ఎవరిని అడిగితే అది ఇచ్చేసి దాన్ని త్యాగం అన్నావు అనరు, దాన్ని వ్యభిచారం అంటారు. ఇక్కడ బుర్రలు పాడు చేసుకోబాకండి, స్పష్టంగా చెప్పాలి. లేకపోతే మళ్ళీ ఇక్కడంతా ఆధ్యాత్మిక ఆడంబరికలే ఎక్కువ. ఇదిగా ఈ పిచ్చోడు వచ్చాడు ఒకడు, నిజంగా జరిగింది, అది అబద్ధం కాదు. వెళ్ళి మీరు సాయిబాబా జీవిత చరిత్ర చదువుకోండి, బ్రహ్మజ్ఞానం అని ఉంటుంది, ఓ చిన్న అధ్యాయం, అది చదువుకుంటే అందులో వచ్చేస్తుంది మీకు. ఇస్తే పట్టుకుపోతానన్నాడు. అలాగే ఇక్కడ కూడా మన వాళ్ళందరూ వదిలేయాలి అంటున్నారు. ఏంటి వదిలేది? నువ్వేం వదలక్కర్లా. ఏం వదులుతావు? నీ శరీరమే నిన్ను ఒక రోజుకి వదిలిచ్చేస్తుంది, నీకు మరణం వస్తుంది, ప్రకృతి వదిలిస్తుంది. అది వదిలిచ్చిన రోజున శరీరం ఉండదు, సంపదలు ఉండవు, కుటుంబం ఉండదు, నేను నాది నా వాళ్ళు ఎవరు ఉండరు. అసలు నిద్రలో రోజు వదిలించబడుతుంది నీకు, అది ప్రకృతి వదిలిచ్చేస్తుంది. మొత్తం నేననే భావాన్ని వదిలేస్తున్నావు, నావనే భావాన్ని వదిలేస్తున్నావు, నా వాళ్ళనే భావాలను వదిలేస్తున్నావు, మళ్ళీ మెలకువలో పట్టుకుంటున్నావు. వాటిని నీ అంతటా నువ్వు మానసికంగా వదలగలవా? అది ఆట, అంతకించి ఏం లేదు. మానసికంగా వదలటమే తప్ప పెళ్ళం మీద వదిలిపెట్టి పారిపోతాను, ఆస్తులు వదిలిపెట్టి పారిపోతాను, అప్పుడు నాకు మోక్షం వస్తుంది అంటే మోక్షం రాదు, ఏమీ రాదు. నువ్వు వస్తే పిచ్చి కూడా రావచ్చు. ఎందుకంటే బయటకు వెళ్ళినాక నేను చూసే దిక్కు ఉండదు, శరీరం ఉంటుంది, శరీర సంబంధిత మనుషులు ఉండరు, ఏం చేయాలో నీకు తెలీదు, నీకు డబ్బు ఉండదు. అప్పుడు నలుగురిని అడుక్కు తింటే నానా బూతులు తిడతా ఉంటారు. నీ దగ్గర ఏ సాధనలు లేవు కాబట్టి కొన్నాళ్ళకి నీకు పిచ్చెక్కుద్ది. వదలటం అంటే అది కాదు, త్యాగం అంటే అది కాదు. కుటుంబ జీవితంలో ఉంటాం, మన పనులు మనం చేసుకుంటాం, మన పద్ధతులు మనం చేసుకుంటాం, మంచిలో జీవిస్తాం, ధర్మంగా జీవిస్తాం, చెడు అనేది అసలు చెయ్యం. అదే ఉంది, మన మీద మనకు నియంత్రణే కదా. చెడు చేయకుండా ఉండాలి, నియంత్రణ ఉంటే చాలు. ఏముంది అందులో? చాలా చిన్న విషయం అది. చెడు చేయకుండా ఉండటం అనేది చాలా సింపుల్ విషయం, చిన్న విషయం. ఉండలేకపోవడం అది నీ లోపం. నీ లోపాన్ని భూతార్థంలో చూసుకొని అదేదో పెద్ద ఘన విషయంలాగా ఎందుకు చెబుతావు? ఏ చెడు చేయకుండా ఉండేవాళ్ళు ప్రపంచంలో బోల్డ్ మంది ఉన్నారు. ఇందులో త్యాగం అంటే ఏంటంటే, నీ కోసం దాచుకున్నావు, నీ భార్య పిల్లల కోసం దాచుకున్నావు, ఏదో నీ కూతురు పెళ్లికనో, నీ కొడుకు చదువుకనో, నీకనో, ఏదో ఆరోగ్యాలకనో అనారోగ్యాలకనో కూడగట్టుకొని కొంత దాచుకున్నావు, ఏదో ఉన్నంతలో శుభ్రంగా బతుకుతున్నావు, అధిక లాలస లేదు, ధర్మంగా బతుకుతున్నావు, మంచిగా బతుకుతున్నావు. నీ పక్కింటి వాళ్ళకో, నీ ఎదురింటి వాళ్ళకో, నీ కుటుంబ సభ్యులకో, నీ అన్నదమ్ములకో, అక్క చెల్లెళ్ళకో, నీకు సంబంధం లేని వాళ్ళకి కష్టం వచ్చింది. నీ కోసం దాచుకున్న దాన్ని నువ్వు త్యాగం చేయగలవు. త్యాగం అంటే ఏంటి? నీకు అవసరమే అయినా కూడా నువ్వు ఇచ్చేస్తావు దాన్ని. అలా ఇవ్వగలవా?
అలా ఇవ్వగలిగిన మనసు వచ్చినప్పుడు జ్ఞానం వచ్చేస్తుంది అని చెప్పారు. త్యాగం అంటే త్యాగైనేకే అమృతత్వ మానసు. మంచిగా బతికినంత మాత్రాన రాదు. త్యాగం ఎవరంటే నా కోసం నేను ఉంచుకుంటున్నా, ముందు జాగ్రత్త పడుతున్నా ఉంటున్నా, కానీ నా ఎదుటవాడికి కష్టం వస్తే అవసరమైతే నాది వదిలేసుకుంటా అన్నప్పుడు దేహభ్రాంతి మోహభ్రాంతి తగ్గినాయి అక్కడ. అంతే తప్ప కుటుంబాలు వదిలేయటం కాదు. అది మళ్ళీ సంపాదించుకుంటా. త్యాగం ఏమైంది? ఇప్పుడు త్యాగం చేశాను, మళ్ళీ సంపాదించుకుంటా, మళ్ళీ సమకూర్చుకుంటా, కొంత నష్టపోతా. త్యాగం వలన ఎదుటివాడికి మేలు జరిగిందిగా. త్యాగం అంటే త్యాగైనేకే అమృతత్వ మానసు. త్యాగం ఉన్నవాడికి బంధం ఎప్పుడైనా సరే వదలగలిగి ఉంటాడు, తప్పులు చేయడు. తనది అవసరమైతే పోగొట్టుకోగలిగి ఉంటాడు. బంధం ఏముంది? డబ్బు దాచుకున్నాం, కూతురు పెళ్ళికో కొడుకు పెళ్ళికో మన వృద్ధాప్యంలోనూ జాగ్రత్తగా కొద్దిగా దాచుకున్నాం, ఉన్నంత తృప్తిగా మంచిగా బతుకుతున్నాం, ఏ తప్పు చేయట్లేదు, ఆధ్యాత్మిక సాధనలు అన్నీ చేసుకుంటున్నాం. కానీ ఎవరికి ఆపద వచ్చింది, ఇప్పుడు ఈ డబ్బులోంచి కొంచెం తీసి వాళ్ళకి ఖర్చు పెట్టేస్తే, లేదా ఉన్న డబ్బు అంతా ఖర్చు పెట్టేస్తే నా వృద్ధాప్యం ఎలాగో, నా కూతురు పెళ్ళేలాగో, నా కొడుకు పెళ్ళేలాగో అయోమయంగా ఉంది. అయినా సరే ముందు వాళ్ళు చావు బతుకుల్లో ఉన్నారు, వాళ్ళని రక్షించడం ఫస్ట్ పాయింట్. అప్పుడు నేను త్యాగం చేశాను. అది త్యాగం అంటే. అది చేశాను, వాళ్ళు తిరిగి ఇవ్వలేరు నాకు. ఇప్పుడు నా కూతురు పెళ్ళేలా, కొడుకు పెళ్ళేలా, నా వృద్ధాప్యం ఎలా నాకు అయోమయంగానే ఉంది. ఎందుకంటే దానికోసమే కూడబెట్టాను. అయినా నేను వాళ్ళ మరణం అంతకంటే ఇది కదా, వాళ్ళని రక్షించగలగడానికి నా డబ్బు ఉపయోగపడుతుంది. వాళ్ళకు ఆపరేషన్ అయితే వాళ్ళు బతుకుతారు. కాబట్టి నేను త్యాగం చేశాను. అది త్యాగం అంటే, వదలగలగటం అంటే అది. అంతేత భార్య పిల్లలను వదిలిపెట్టి పారిపోవటం కాదు. అది మన ధర్మాలు నిర్వర్తిస్తూ ఆశను వదిలేయటం, ధర్మ నిర్వహణ చేయటం. ధర్మ నిర్వహణ అంటే శరీరం ఉన్నన్నాళ్ళు బతుకుండాలి, కాబట్టి బతుకుండాలి కాబట్టి ఏదో చేయాల్సింది చేస్తుంది అంతే. తర్వాత అదే వదిలిచ్చేస్తుంది. నువ్వు వదిలేదేంటి? అసలు నిద్రలో రోజు వదిలిస్తుంది, పర్మనెంట్గా ఒకసారి వదిలిచ్చేస్తుంది. నువ్వేం వదలక్కర్లా. ఈ లోపల నువ్వు ఈ త్యాగాన్ని నేర్చుకుంటే త్యాగైనేకే అమృతత్వ మానసు. అమృతత్వం అంటే ముందేమో మంచిలోకి రావాలి, మంచిలోంచి త్యాగానికి రావాలి. త్యాగం చేయమని కాదు, కనపడినోడు అడిగినోడల్లా తాగుబోతొస్తే తాగటానికి త్యాగం చేసిమ్మని కాదు. త్యాగము చేయటానికి అవసరమైన పరిస్థితులు వచ్చినప్పుడు అవి ఎప్పుడు రావు. కానీ అటువంటి త్యాగ భావన నీలోకి వచ్చినప్పుడు, అప్పుడు వస్తువుల పట్ల మనుషుల పట్ల ప్రీతి లేదు నీకు. ధర్మ నిర్వహణ ఉంది, ప్రీతి ఉంది, మమకారం ఉంది. కానీ ఎంతకంటే అవసరం ఎదుటోళ్ళకి వస్తే అవసరమైతే నీ తగ్గించుకునే ఇవ్వగలుగుతావు. నువ్వు నీలో సమర్థత ఉంది. అటువంటి వాడికి జ్ఞానం అర్థమవుతుంది, అమృతత్వ జ్ఞానం అర్థమవుతుంది. అప్పటి వరకు నీకు అర్థమయ్యే జ్ఞానం అంతా మృతత్వ జ్ఞానం, అంటే చనిపోయేటువంటి పదార్థ విషయాలకు సంబంధించినటువంటి జ్ఞానం అర్థమవుతుంది. నశించిపోయేటువంటి విషయ పదార్థాల, శరీరాల, మనసుల, ప్రాపంచిక వస్తువుల జ్ఞానం అర్థమవుతుంది. అమృతత్వ జ్ఞానం అంటే నశించినటువంటి జ్ఞానం, అంటే శక్తికి సంబంధించిన వీటికి ఆధారమైనటువంటి జ్ఞానం ఎప్పుడు అర్థమవుద్ది అంటే త్యాగం ఉంటే అర్థమవుద్ది. ఎందుకంటే త్యాగం ఉన్నవాడు పదార్థాలని, వస్తువుల్ని, విషయాలని, ధనాన్ని అన్నింటినీ వదలగలుగుతాడు అవసరమైతే. అంతేతప్ప కుటుంబాలు వదిలిపెట్టి పారిపోవడం కాదు. నాకు కూడా కామెంట్లో ఎవరో పెట్టారు, అంటే వాళ్ళు ఏదో వాళ్ళకి తెలిసింది చెబుతున్నారు, ఇవన్నీ వదులుకోగలిగితే అప్పుడు ఆత్మజ్ఞానం వస్తుంది అని. ఏం వదులుకొని, భార్యాపిల్లలను వదులుకొని, కుటుంబాలు వదులుకొని పారిపోమ్మని కాదు. మీరు భార్యాపిల్లలతో, కుటుంబాలతో కలిసి ఉండలేక, మీ మనసులు ఆగక, వాళ్ళు మీకు ఎదురు చూస్తే భరించలేక, మీ కోరికలు తీరపోతుంటే, మీ అధికారం తీరపోతుంటే, మీ పెత్తనం తీరకపోతుంటే, వాళ్ళు మీకు అనుకూలంగా ఉండకపోతుంటే మీరు ఉండలేక ఉండండి గోడలాగా. మన ఇంట్లో గోడ ఉంటలా, మన ఇంట్లో తలుపులు ఉంటలా, మన ఇంట్లో చెక్కలు ఉంటలా, మన ఇంట్లో వస్తువులు ఉంటలా. అలా భార్య ఏదో అంది, నేనేం కొట్టి చంపదే మాట ఉంది, నువ్వు భరించలేవు, ఉండలేవా, నీ పిల్లలేదు అన్నారు, ఉండలేవంటే నీకు సాధన రాదని అర్థం. ఉండగలవు అనుకోండి, నేను పిన్నీసులతో గుచ్చరో లేదా సూదులతో గుచ్చరో, ఊరికే మాట నువ్వు ఒకటి చెబుతా వాళ్ళు ఇంకోటి చెబుతారు. అది నువ్వు భరించలేక వదిలేయాలనుకుంటున్నావు, అది నీ భరించలేనిదనం, నీకు సాధన రాలా. సాధన వస్తే చక్కగా అట్ట కూర్చో, వాళ్ళు ఏం చెప్పుకుంటే నీకేంటి, నీ కర్తవ్యాలు నిర్వహించు, నీ బాధ్యతలు నిర్వహించు, నీ ధర్మాలు నిర్వహించు, నువ్వు చేయగలిగి నువ్వు వాళ్ళు ఏమన్నా పట్టించుకోబాక, అదే ఉండగలగటం. నువ్వు అన్నీ నిర్వహిస్తూ నీ ధర్మాలు చేస్తూ, వాళ్ళు ఏమంటే నువ్వు ఎందుకు చెల్లించిపోతున్నావు, మేలకుండా ఉండొచ్చుగా. బుద్ధుడిని చంపేస్తానంటే మెదలకుండా ఉన్నాడు, బూతులు తిడితే మెదలకుండా ఉన్నాడు, మొహం మీద ఉమ్మూస్తే మెదలకుండా ఉన్నాడు. ఎంతో మంది మహాత్ముల చరిత్రలు ఇలాంటివి ఉన్నాయి. అవన్నీ ఎందుకు చదువుకుంటున్నావు? నువ్వు నీ ఇంట్లో నీ కుటుంబ సభ్యులు మాట్లాడితేనే మెదలకుండా ఎందుకు ఉండలేకపోతున్నావు, వదిలిపెట్టి వెళ్ళిపోవాలని ఎందుకు అనుకుంటున్నా? అది తప్పు. అది త్యాగం అనేది ఎప్పుడైతే వస్తుందో అప్పుడు అమృతత్వం అర్థమవుతుంది. అమృతత్వం అంటే మృతత్వము లేనటువంటిది, చావు లేనటువంటిది. ఏంటది? అనంత ఆత్మశక్తి.
అది అర్థమవుద్ది, ఆ జ్ఞానం అర్థమవుద్ది, దానికి సంబంధించిన జ్ఞానం అర్థమవుద్ది. అందుకే త్యాగైనేకే అమృతత్వ మానసు. అమృతత్వాన్ని అర్థం చేసుకుని తనలో ఇముడ్చుకోగలిగినటువంటి చావులేనటువంటి స్థితికి సంబంధించినటువంటి అనంత ఆత్మశక్తికి సంబంధించినటువంటి స్థితికి సంబంధించినటువంటి నేను అనంత ఆత్మశక్తిని, అనంత ఆత్మశక్తి స్వరూపురాలను, స్వరూపుడును అనేటువంటి స్థితికి సంబంధించినటువంటి జ్ఞానాన్ని తనలో ఇముడ్చుకోగలిగినటువంటి మనసు తయారవుతుంది. మరి ఆ మనసు నీకేదయ్యా అని అడిగారు బాబావారు. 5 రూపాయలు ఇవ్వలేకపోయావు కదా, బ్రహ్మజ్ఞానం ఎలా పట్టుకెళ్తావు ఇక్కడి నుంచి అని. నువ్వు 5 రూపాయలు ఇచ్చేసి ఉండుంటే, ఎమ్మటే ఇచ్చేసి ఉండంటే ఆల్రెడీ బ్రహ్మజ్ఞానం నీలోనే ఉంది. నేను ఇచ్చేది కాదు అది. త్యాగంలో బ్రహ్మజ్ఞానం ఇమిడి ఉంది. బ్రహ్మజ్ఞానం ఎక్కడుందంటే త్యాగంలో ఇమిడి ఉంది. అంటే త్యాగంలో ఇమిడి ఉందంటే ఇప్పుడు గురువులందరూ డబ్బులు అడుగుతూ ఉంటారు. ఇప్పుడు ఎలాగైనా బ్రహ్మజ్ఞానానికి డబ్బులు అంటారు ఈ కథలు పెట్టుకొని. డబ్బులు తీసుకునేవాడికి బ్రహ్మజ్ఞానం లేదండి. డబ్బులు ఇచ్చేవాడికి బ్రహ్మజ్ఞానం ఉండొచ్చు, త్యాగం ఉంది, కానీ డబ్బు తీసుకునేవాడికి బ్రహ్మజ్ఞానం లేదు. బాబావారు డబ్బులు తీసుకునేవాళ్ళు, 2 మంది దక్షిణలు ఇచ్చేవాళ్ళు. బాబావారు రోజు దక్షిణ తీసుకునేవాళ్ళు, 2 మంది దగ్గర అడిగి మరీ తీసుకునేవాళ్ళు. కొంతమంది దగ్గర అయితే పక్కన వాళ్ళ దగ్గర అప్పు తీసుకోమని మరీ చెప్పి తీసుకునేవాళ్ళు. కానీ మీరు గుర్తుపెట్టుకోండి, ఎవరైనా ఈ రోజుల్లో మీ దగ్గర డబ్బులు తీసుకుంటున్నారు అంటే డబ్బులు తీసుకునేవాడికి బ్రహ్మజ్ఞానం ఉండదు. బ్రహ్మజ్ఞానం ఉన్నవాడు డబ్బులు అడగడు. అసలు డబ్బుతో సంబంధం ఉన్న చోట ఆధ్యాత్మిక ఆడంబరాలే ఉన్నాయి. మరి బాబావారి దగ్గర ఇక్కడ 5 రూపాయలు అంత ఎందుకు జరిగిందో చెప్పారు ఆయన. నువ్వు 5 రూపాయలు త్యాగం చేయగలిగి ఉంటే ఆ త్యాగంలోనే బ్రహ్మజ్ఞానం ఉంది. అది నీకు నేర్పుతున్నా నేను. అంతే తప్ప నీ 5 రూపాయలతో నాకు అవసరం లేదు. విడిగా వారి చరిత్ర చదివితే అనేక మంది దక్షిణల రూపంలో వారికి డబ్బులు ఇచ్చేవారు. అవన్నీ ఆయన సాయంత్రానికి చుట్టూ ఉన్న అందరికీ పనిచేసేవాళ్ళు. 1 రూపాయి కూడా ఆయన దగ్గర ఉంచుకునేవాళ్ళు కాదు. దీనికి సాక్ష్యం ఉంది. అనేక మంది భక్తులు ఉన్నారు. ఆ దక్షిణలు ఎందుకు తీసుకునేవాళ్ళు, ఎందుకు అడిగి తీసుకునేవాళ్ళు అంటే త్యాగభావం నేర్పడానికి. తనకు అవసరం లేదు కాబట్టి పనిచేసేవాళ్ళు. ఇప్పుడు నేను కూడా త్యాగభావం నేర్పడానికి డబ్బులు అడిగి తీసుకుంటున్నాను, నేను కూడా పనిచేస్తాను, నేను కూడా చేసేస్తాను, మళ్ళీ కొత్త గురువులు మొదలవుతారు. ఎవరికి పంచుతావు? నీ సమూహాలకు పంచుకుంటావు. ఆయన అవేం పంచలు. అసలు ఊరికనే ఏదో వచ్చిన డబ్బులు కొంచెం అక్కడ పనిచేసి ఊరుకున్నారు. ఇప్పుడు వాటిని ఆదర్శంగా తీసుకొని మళ్ళీ పిచ్చి సమూహాలు తయారు చేసి, గ్రూపులు తయారు చేసి, డబ్బులు తయారు చేసి, ఆ డబ్బులతో మనుషులను పోగేసుకొని సమూహాలు తయారు చేసి మళ్ళీ ఆ సమూహాలకి కొత్త విధానాలు, కొత్త పద్ధతులు, కొత్త మార్గాలు పెట్టి దేశాన్ని పాడు చేయబాకండి, ప్రపంచాన్ని పాడు చేయబాకండి, మనుషులను పాడు చేయబాకండి, మనుషుల యొక్క ఆధ్యాత్మికతను నాశనం చేయబాకండి దయించి. అయితే ఇదంతా ఎవరికంటున్నాను నేను? మంచి వాళ్ళని ఎప్పుడూ విమర్శించాల్సిన అవసరం లేదు, చెడ్డవాడిని విమర్శించినా ఉపయోగం లేదు. నా నోటి శ్రమ తప్ప నేను ఎంత చెప్పినా తిట్టేవాడు తిట్టుకుంటాడు, ఉండేవాడు ఉంటాడు, ఆడి పద్ధతిలో వాళ్లే సాగుతూ ఉంటారు. ఈ ప్రపంచమేం మారదు. ఎంతోమంది వచ్చారు, ఎంతోమంది వెళ్ళారు. అయితే మరి చవటం ఎందుకు అంటే, కొంతమంది మేము మారుతున్నాం, మాకు అర్థమవుతుంది, మాకు చెప్పండి, మేము గుణమార్పు జరుగుతుంది, కొద్దిగా మేము మంచివాళ్ళం అవుతున్నాం అని అడుగుతున్నారు. వాళ్ళ కోసం మాత్రమే చెబుతున్నాం. ఆధ్యాత్మిక ఆడంబరాలు చేయకండి. ఆధ్యాత్మిక ఆడంబరాలు చేసేవాళ్ళ దగ్గరికి వెళ్ళకండి. ఇదే ఆధ్యాత్మిక ఆడంబరం. బ్రహ్మజ్ఞానాన్ని పండులాగాను పదార్థం లాగాను ఇస్తే పట్టుకెళ్ళిపోతానని రాను పోను టాంగాలు మాట్లాడుకెళ్ళే బ్యాచ్ లాంటి వాళ్ళు చాలా మంది ఉంటారు ఈ ప్రపంచంలో. ఇది అలాంటిది కాదు. జ్ఞానం అనేది నీ అంతరంగంలో నువ్వు సాధన చేసి తెలుసుకోవాల్సిన నీ 3వ స్థితి. నీకు శరీర స్థితి తెలుసు, మనసు స్థితి తెలుసు, నీ ప్రాణశక్తి స్థితిని నువ్వే తెలుసుకోవాలి. అదే అనంత ఆత్మశక్తి స్థితి, శక్తి స్థితి. అప్పుడు నీకు నేను శక్తి స్వరూపుడను, శక్తి స్వరూపురాలను అని అర్థమవుతుంది. అది బ్రహ్మజ్ఞానం అన్నా, ఆత్మజ్ఞానం అన్నా, ఆత్మ సాక్షాత్కారం అన్నా, బ్రహ్మ సాక్షాత్కారం అన్నా, మోక్షం అన్నా దానికి పెట్టబడిన పేర్లు. అది మొత్తంగా నీ అంతరంగంలో జరిగే ప్రాసెస్సే. బయట ఏం చేసినా అది ఆధ్యాత్మిక ఆడంబరమే అవుతుంది. నువ్వు బయటికి వెళ్ళి ఆడంబరాలు చేస్తానంటే చేసుకో, అది నీ ఇష్టం. ఆడంబరాలు చేసేవాళ్ళని అనుసరిస్తానంటే ఇంకా చక్కగా నీ ఇష్టం. ఎవరికైనా వాళ్ళ ఇష్ట ప్రకారం జీవించే హక్కు ఈ సృష్టిలో ఉంది. కాబట్టి ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు జీవించవచ్చు. నువ్వెందుకయ్యా మరి చెబుతున్నావంటే నేను మళ్ళీ చెబుతున్నా. కావాలంటే కామెంట్లో వెతుక్కోండి. ఆ కామెంట్లో కొంతమంది అడుగుతున్నారు, అయ్యా చెప్పండి, మాకు అర్థమవుతుంది, మేము వింటున్నాము, మాలో కొద్దిగా గుణమార్పు తెచ్చుకుంటున్నాము, మంచివాళ్ళుగా మారుతున్నాము, మంచిగా ఉండడానికి ప్రయత్నిస్తున్నాము, హాయిగా జీవించడానికి ప్రయత్నిస్తున్నాము, ఏ మార్గంలో సాగడానికి ప్రయత్నిస్తున్నాము, సాధనలు చేసుకుంటున్నాము, చెప్పండి అని అడుగుతున్నారు. వాళ్ళకు మాత్రమే చెబుతున్నా, ఇది ఆధ్యాత్మిక చదువు. నేను ఒక విద్యార్థిని, నా వింటున్న వాళ్ళు ఒక విద్యార్థులు, విద్యార్థినులు,
మేము అందరం కలిపి ఈ పాఠాలు అప్పచెప్పుకుంటున్నాం. అంటే నేను చదువుకుంటున్నాను, వాళ్ళు వింటున్నారు అంతే. నేను చదువుకుంటున్నాను, వాళ్ళు వింటున్నారు. అది మైక్లో చెబుతున్నాను. మిగిలిన వాళ్ళకి నేను అసలు చెప్పట్లేదు. మీరెవరో నాకు ఎటువంటి కామెంట్లు పెట్టాల్సిన అవసరం లేదు. మీరు అసలు వినబాకండి, ఇది మీకు సంబంధించింది కాదు. శుభమస్తు. మరలా మరొక కొత్త శీర్షికతో కలుసుకుందాం. మీకు మీ కుటుంబ సభ్యులకు మేలు చేకూరుగాక.